రాచరిక పోకడన్నారు కేసీఆర్ గారు లాగానే చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 ఏళ్ళు అట్టాగే బిహేవ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్టాగే బిహేవ్. అధికార కేంద్రీకరణ వేరు, రాచరిక పోకడ వేరు. నుండి తేడా. పోకడంటే వాళ్ళు ఎవరికి కలవకపోవటం. ఇప్పుడు తెలంగాణలో జరిగింది. తెలంగాణ కొంచెం ఎక్కువ జరిగింది. మొత్తమే రాకుండా మీరు ఎవరిని అడగండి, అహంకారం సార్. ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉందంటే ప్రతి మాట అట్లా ఎవరు కొన్ని వర్గాలు సరే మాకు ఉద్యోగాలు రాలేదని ఇందాక మనం అనుకున్న చర్చల ప్రకారం ఉండొచ్చు, కానీ పరిపాలన గురించి మాట అహంకారం సార్, అహంకారం సార్. ఆయన ఉన్నప్పుడు ఆయన లోకేష్ గారిని కలవండి అన్నారట. ఈయన సజ్జల గారిని కలవండి అంటారు. అంటే ఎవరికి వాళ్ళు అసలు వాళ్ళు మనం ఎలక్ట్ చేసుకున్నాక మన ఎందుకు కలవరు? మనం అధికారం మొత్తాన్ని దేశంలో కేంద్రీకరించారు. ఇద్దరే మనుషులు ముఖ్యం, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. మిగతా వాళ్ళందరూ నిర్వీర్యం చేసి పెడతారు. ఉద్యోగాలు అంటారు. గవర్నమెంట్ ఉద్యోగాలే కదా ఉద్యోగాలు వెళ్ళండి చెప్పేది. ప్రభుత్వం ఎంత ఉంటాయి, ఎన్ని పోలీసు బ్రహ్మాండ. సరైన ప్రశ్న అడిగారు. 100 మంది దేశంలో పనిచేసేవాళ్ళు, భారతదేశంలో 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు. 3.2% ఉద్యోగం, మిగతా 96.8, 97% మీరు వేరే వెతుక్కోవాల్సింది. ఇవాళ చదువు బాగోట్లా, నేను రోజు తిడుతున్నాను విద్య బాగోలేదని. కనీసం విద్యకి యాక్సెస్ ఈ కులం ఆ కులం లేకుండా 100కి 100 మంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు. ఆనాడు సంక్షేమం పేరుతో ప్రజలకి దాదాపు ఏమీ అందేది కాదు అసలు. ఎన్నికల్లో పోటీ చేసి నగ్గకపోతే జీవన్మరణ సమస్య అసలు. ఎందుకో నాకు అర్థం కాదు. మీకు నాకు అదేంటో ఏడుస్తూ ఉంటారు. టికెట్ ఇవ్వకపోతే ఏడుస్తారు, చచ్చిపోయినట్టారు. ఓడిపోతే ఏడుస్తారు. అసలు అసెంబ్లీ ఎలక్షన్ 30-40 కోట్లు ఏమిటి, బై ఎలక్షన్కి 100-200 కోట్లు ఏంటి? ఇది నిజంగా బుద్ధి జ్ఞానం అన్నవాడు, నేను కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను కానీ బుద్ధి జ్ఞానం అన్నవాడు ఎవడు ఈ పని చేయడు. నాకు పదవి లేకపోతే గుర్తింపు లేదు, అది లేకపోతే చావైనా కూడా మంచిదే అని చెప్పన్న భావం వచ్చేసింది. అధికారంలో బెల్లం ఉంది కాబట్టి విపరీతంగా డబ్బుల ఖర్చు, తర్వాత లంచాలు, ఇవన్నీ పెరుగుతాయి. లంచాల వల్లనే కాదు, ఇది అధికార కాంక్ష, గుర్తింపు కోసం తపన ఈ సమాజంలో ఉన్నంత ప్రపంచంలో బహుశా ఎక్కడ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అసలు? భరద్వాజ్ గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగు రాజకీయ పోరాటం ఒక మౌలికమైన పోరాటం. ఒక నిరుపేద దేశంలో, పరిపాలన సరిగ్గా అందని దేశంలో, నా వేసే ఓటుకి నా బతుక్కి సంబంధం అర్థం కాని దేశంలో, కేంద్రీకరించిన పరిపాలన ఉన్న దేశంలో సామాన్యులు ఏమవుతున్నారు? ఎవడు కొట్టేసినా తేడా లేదు, కనీసం నేను పేదరికంలో ఉన్నాను, 1000 రూపాయలు ఇస్తానంటే తీసుకుంటాను. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ తెలంగాణలో కావచ్చు, అక్కడ వైకాపా కానీ, టీడీపీ కానీ, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కానీ, డబ్బులు ఇవ్వకుండా మేము ఓట్లు కొనకుండా రాజకీయం చేస్తున్నామని వాళ్ళంటే మనం తాతకి దగ్గులు నేర్పుతాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏం చేయాలో పని ఇందాక అనుకున్నాం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం? ప్రభుత్వం పెట్టుకున్నది చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాల కల్పన, జీవనావసరాలు, మంచినీళ్ళు, వరద నీటి పారుదల, మురుగునీటి పారుదల వగేరా, మంచి ప్రమాణాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం. ఇది ప్రభుత్వ పాలన. వాటిని పక్కన పెట్టి చాలా మేరకు సగం దుబారా చేస్తాం విలాసాలకు, మా రాచరికం. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. నమస్కారం సార్. నమస్తే భరద్వాజ్ గారు. బాగున్నారా? చాలా రోజులు మనం కలిసి. అవును సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎలక్షన్ పాలిటిక్స్ మానేసినట్టున్నారు. ఎన్నికల పాలిటిక్స్ మానేశాను. అసలు పాలిటిక్స్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎన్జిఓనే కదా. ఇప్పుడు పేరు ఏదైనా కూడా నేను అనుకునేది మనం చేసేది నిజమైన పాలిటిక్స్. మా పన్నుల డబ్బు ఏమవుతుంది, ఎలాంటి విధానాలు, మన బతుకులు ఏమవుతున్నాయి, ఎలాంటి చట్టాలు చేస్తున్నారు, పరిపాలన ఎట్లా ఉంది, ఇది నిజమైన పాలిటిక్స్. ఎవడు పవర్లోకి వస్తాడు, ఎవడంత డబ్బు పంచుతాడు, ఎవడన్ని తాయిలాలు ఇస్తాడు, ఎవడు కులాన్ని రెచ్చగొడతాడు, అది ఎన్నికల పాలిటిక్స్. కాబట్టి నా దృష్టిలో నేను ఎప్పుడు చెప్తుంటాను, మనందరం అదే నమ్ముతాం. నిజమైన పాలిటిక్స్ అనేది ఒక నోబెల్ ఎండెవర్, చాలా పవిత్రమైన వ్యాసంగం. అది మనం నమ్మేది, మనం పాటించేది. వాళ్ళు చేసేది పాలిటిక్స్ కాదు, అధికార క్రీడ. రాజ్యాధికారమే కావాలంటున్నారు కదా. రాజకీయం అంటే రాజ్యాధికారం అని చెప్పి పాలిటిక్స్ చెడు అర్థాన్ని ఇస్తుంది, అది నిజమైన పాలిటిక్స్ కాదు.
కానీ ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో మనం చెప్పి వింటారా? ఎంతమంది వింటారు? వింటే దానికి ఎంత ఐ మీన్ సమాజానికి ఎంత లాభం భరద్వాజ్ గారు మీరు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నారు 40-50 ఏళ్ళ నుంచి సినిమా రంగంలో ఉన్నారు. సినిమాల్లో కూడా ఇదే కదా. అవును. ఇప్పుడు మంచి సినిమా చూస్తే చూడరు అని కొందరు, మరి ఎందుకు చూస్తున్నారా అని చెప్పంటే చెత్త సినిమాలు తీస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు మీరు. అంచేత ఈ విత్తు ముందా చెట్టు ముందా దీనివల్ల ఉపయోగం లేదు. డెమోక్రసీ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. మనం కుటుంబం తీసుకుంటే అవును. నలుగురు ఉంటే, భార్య భర్త పిల్లలు ఉంటే, జంజు సంబంధం ఉంది, ప్రేమానుబంధాలు ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపారమైనటువంటి నమ్మకం ఉన్నది, అయినా కూడా పొరపచ్చాలు ఉంటాయిగా. అవును. మరి ఇన్ని కులాలు వర్గాలు మతాలు ఇన్ని లక్షలు కోట్ల మందిని సమర్థించుకోవడం చాలా కష్టం. అంచేత ఒక్క రోజున మారుతుందని ఆశించకూడదు. దానికి ఎలాంటి పద్ధతులను ఏర్పాటు చేశాం అంటే ప్రజల్లో చైతన్యం అవగాహన పెరుగుతున్నాయా లేదా, ప్రజల జీవన స్థితిగతులు బాగుపడుతున్నాయా లేదా, మన పనులకు సద్వినియోగం అవుతున్నాయా లేదా, ఈ 3 ప్రశ్నలకు సమాధానం రావాలి. అది క్రమక్రమంగా బాగుపడుతుంది. ఖచ్చితంగా మన దేశంలో చెడు ఉంది. ఇప్పుడు మనందరం మాట్లాడుకునేది ఇప్పుడు మన చర్చలో వాళ్ళకి చాలా వస్తుంది, మన వద్దన్న వచ్చేస్తుంది, రాజకీయం ఎంత కుళ్ళుగా ఉందో మాట్లాడుకుంటాం. కానీ అన్నీ చెడిపోలేదు దేశంలో. ఇప్పుడు మనం ఈ మన ఇద్దరి మధ్య ఈ సంభాషణ జరిగే కాలంలో పూర్వకాలం 20 ఏళ్ల క్రితం అయినట్లయితే 10 సార్లు కరెంట్ పోయి ఉండేది. ఈ డిజిటల్ కెమెరాసు, ఈ యూట్యూబ్ సమస్య లేదు. ఫోన్లు దొరకాలంటే గగనంగా ఉండేది. మరి నేషనల్ హైవేలని వాజ్పేయి గారు వచ్చేదాకా హైవే లేదు, పాడు లేదు, గుంటలు ఉండేది మనకి. కాబట్టి మానవ సమాజం నిరంతరం మంచి మార్గానికి వెళుతుంటుంది, కానీ కొన్నిట్లో వెనక్కి వెళుతుంది. ప్రజాస్వామ్య రీతి పెరిగినా కూడా ఎన్నికల తీరు ఖచ్చితంగా చండాలమైంది. దానిలో అనుమానం మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల నుంచి మనకు తెలుసు. కానీ నిరాశపడిపోయి మనం జనం ఏమంటారనేది నేను ఒప్పుకోను. ఖచ్చితంగా జనం వింటున్నారు. మనం అనుకున్నంత స్థాయిలో కాకపోవచ్చు, మనం అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, కానీ కాలక్రమేణా ఏదైతే మనం చెప్తున్నామో దానిలో వాస్తవం ఉన్నట్టయితే ఎక్కువ మంది దానికి స్పందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. 20 ఏళ్ల క్రితం ఘోషించిన వాడిని నేను ఒక్కడే తెలుగునాట. అప్పుడు చేవెళ్ల ప్రాణహిత అప్పుడు కూడా రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, అసెంబ్లీలో ఆయన తర్వాత కానీ, అంత ముందు కానీ ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాను. ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు కూడా నేను గట్టిగా అసెంబ్లీలో వాదించి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏమంటే మీ మీద కోపంతో చెప్పడం లేదు, మీరు దాన్ని కనుక సర్దుబాటు చేయకపోతే, భవిష్యత్తు కనుక కాపాడుకోకపోతే ఇంకెవరు చేయలేరు అని చెప్పంటే ఆయన నాకు మాట ఇచ్చాడు. వెంటనే సమావేశం ఏర్పాటు చేశారు. అంతలో చనిపోయాడు ఆయన. ఆనాడు ఎవరు వినలా. ఇప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారు, అందరూ నేను తప్ప అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకని నేను ఎందుకు మాట్లాడలేదంటే పోస్ట్ మార్టం దొంగల పడ్డ 6 నెలల కుక్క మరిగితే ఆపే ఉంది. కాబట్టి కాలక్రమేణా ఖచ్చితంగా మీరు చెప్పేది వాస్తవం అయితే, మన ప్రజల అనుభవానికి కనుక మీరు చెప్పేది సరిపడినట్టయితే వింటారు. టైం పడుతుంది. 10 నిమిషాలు వినాల్సింది 10 ఏళ్ళకి వింటారు. వినరని కాదు, మనం చెప్పేది విన్నంత ఎంత పర్సంటేజ్ వింటున్నారు, ఎంత మార్పు వస్తుంది, ఎప్పుడుకి వస్తుంది అంటే 75 సంవత్సరాలు అయిపోయింది మనకి స్వతంత్రం వచ్చి. సో చాలా మార్పులు వచ్చినాయి, చాలా మంచి జరిగింది, చెడు జరిగింది. ఒక రకంగా చూస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంది. మనం రాచరికాన్ని నుంచి మనం బయటపడ్డాం, స్వతంత్రం అయ్యాం అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ తెలియకుండా రాచరికం పోకడలకే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రాజ్యాధికారం చేస్తున్న వాళ్ళంతా రాచరిక పోకడల్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఈ పోకడలకి వెళ్తున్న టైంలో మనం చెప్పేది వీళ్ళకి అర్థం అవుతుందా, అర్థమయ్యే పరిస్థితిలో ఉన్నారా, ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? భరద్వాజ్ గారు అన్నీ చెడిపోయినాయి నేను ఒప్పుకోను. అన్నీ చెడ్డ. ఈ 75 ఏళ్ళలో చాలా మంచి జరిగింది. ఒకసారి నాకంటే మీకు అనుభవం ఎక్కువ ఉంది, కానీ నా చిన్ననాడు కూడా ఒక పార్టీ పూర్తిగా పట్టంతో వాళ్ళ చేతులది. ఒళ్ళు ఒకళ్ళిద్దరు కుటుంబాలు పెద్ద మనుషులు తప్ప అసలు పార్టీలు ఏంటో గొడవ ఏంటి ధర తెలిసేది కాదు. ఎలక్షన్ ముందు వాళ్ళకి 50-60 లారీల్లో ఊరి ఎంపిక వచ్చేవాళ్ళు, మేమంతా పానకాలు మంచులు పట్టుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, అంత ఇంకేం లేదు. అలాంటిది ఇవాళ ఎంత పోటీ ఉంది. దీనిలో చాలా దుర్మార్గం ఉన్నా కూడా, డబ్బులు వగేరా ఉన్నా కూడా నిజమైన పోటీ ఉన్నది. అట్లాగే ఆ రోజుల్లో రిగ్గింగ్ బ్రహ్మాండంగా జరిగేది. ఈ ఊళ్ళో ఎవరికి బలం ఉంటే వాడిదే బూత్కు వాడి చేతుల్లో ఉంటుంది, నువ్వు మీరు వెళ్ళవాలంటే మిగతా వాడు ఓటేస్తున్నవాడు. ఇవాళ ఖచ్చితంగా అది లేదు. అట్లాగే ఆ రోజుల్లో నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో కూడా నాకు ఇప్పటికి కూడా ఇంత ఆలోచిస్తుంటే, దళిత కుటుంబాల నుంచి ఒక్కళ్ళు కూడా మా ఊళ్ళో ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు లేరు. బహుశా అక్కడ చర్చ్ స్కూల్ ఏదో ఉన్నట్టుంది. ఇవాళ చదువు బాగోట్లా, నేను రోజు తిడుతున్నాను విద్య బాగోలేదని. కనీసం విద్యకి యాక్సెస్ ఈ కులం ఆ కులం లేకుండా 100 మంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు. ఆనాడు సంక్షేమం పేరుతో ప్రజలకి దాదాపు ఏమి అందేది కాదు. అసలు ఏమన్నా ఉన్నా కూడా ఎక్కడో మధ్యలో నొక్కేసేవాడు. ఇవాళ అసలు సంక్షేమం ఎక్కువైపోయింది, అది వేరే విషయం. కానీ వెళ్ళేదేదో చాలా సమర్థంగా, నిజాయితీగా, పారదర్శకంగా అంచేత చాలా విషయాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే రాజకీయంలో ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి వల్ల మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓటు ఎప్పుడైతే కోరుతున్నారో, ఎంత తప్పులు చేస్తున్నా కూడా ప్రజలను ఆకట్టుకోవడం కోసం కొన్ని చేయాల్సి వస్తున్నది. అయితే చాలా పొరపాటు ఉన్నాయి. మీరు అన్నట్టుగా కుటుంబాల పాలన,
ఒక పార్టీ అన్నది ఒక ప్రైవేట్ ఆస్తి అయిపోయింది. ప్రైవేట్ దానిలో అసలు ఏమాత్రం మానలేదు. కుటుంబ పాలన ప్రైవేట్ ఆస్తి అయిపోవటం, ఎన్నికల్లో పోటీ చేసి నగ్గకపోతే జీవన్మరణ సమస్య అయిపోయింది. అసలు ఎందుకో నాకు అర్థం కాదు. నిజంగా మీకు నాకు అదేంటో ఏడుస్తూ ఉంటారు, టికెట్ ఇవ్వకపోతే ఏడుస్తారు, చచ్చిపోయినట్టు ఓడిపోతే చాలా ఏడుస్తారు, ప్రాణమైనా ఒడ్డుతారు. అసలు అసెంబ్లీ ఎలక్షన్ 30-40 కోట్లు ఏమిటి, బై ఎలక్షన్కి 100-200 కోట్లు ఏంటి? ఇది నిజంగా బుద్ధి జ్ఞానం అన్నవాడు, నేను కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను కానీ బుద్ధి జ్ఞానం అన్నవాడు ఎవడు ఈ పని చేయడు. ఏదో ఉన్మాదం ప్రవేశించింది అవును. మనకి, తెక్క ప్రవేశించింది. అంటే నాకు పదవి లేకపోతే గుర్తింపు లేదు, అది లేకపోతే చావైనా కూడా మంచిదే అని చెప్పిన భావం వచ్చేసింది. ఎప్పుడైతే అంత వచ్చిందో ఎలాగో అధికారంలో బెల్లం ఉంది కాబట్టి ఇక విపరీతంగా డబ్బుల ఖర్చు, తర్వాత లంచాలు ఇవన్నీ పెరుగుతాయి. లంచాల వల్లనే కాదు ఇది, అవును. అధికార కాంక్ష, గుర్తింపు కోసం తపన ఈ సమాజంలో ఉన్నంత ప్రపంచంలో బహుశా ఎక్కడ లేదు. గుర్తింపు కోసం సంపాదన కోసం ఇది ఉంది. సంపాదన ఇప్పుడు మీరు సినిమా రంగం నుంచి అనుభవం కదా మీకు, ఇప్పుడు మారినట్టుంది ఈ మధ్యకాలం, నాకు సరిగ్గా తెలియదు కానీ 30-40 ఏళ్ల క్రితం సినిమాలంటే ఎవడో గోదావరి జిల్లాలో తండ్రి పోతే బాగా సంపాదించి వాడు వెంటనే చన్నపట్నం పోయేవాడు, ఒక 10 ఎకరాలు అమ్ముకుని బి గ్రేడ్ సినిమా వాడు తీసేవాడు, ఆ సినిమా తారాలతో ఫోటోలు దిగేవాడు, సినిమా బాంబు అయ్యేది ఇంటికి. ఇప్పుడు సినిమాలు 100-90 బాంబు అవుతున్నా కూడా సినిమాలకు పెట్టుబడి తక్కువ ఉండేది కదా. అవును. ఇవాళ రాజకీయం కూడా అంతే, 10 మంది సంపాదిస్తున్నారు, 90 మంది నష్టపోతున్నారు. అవును. ఎందుకో తెలియకుండా ఉన్మాదం కొద్దీ. ఆ మధ్య నేను కర్ణాటకలో సర్పంచ్ గారు ఒక మారుమూల గ్రామంలో బలహీన వర్గాలకు చెందిన మనిషి, రిజర్వేషన్ ఏదో ఉంది, ఆయన కుటుంబానికి ఏదో సాయం కావాలో 1,00,000 రూపాయలు 1,50,000 అబ్బాయి స్థిరపడాలని చెప్పంటే అప్పటికి 7 నెలల క్రితమే ఎలక్షన్లో పోటీ చేశాడు. చిన్న గ్రామం, పేద గ్రామం, మారుమూల గ్రామం. మరి మన ఎన్నికల్లో పోటీ చేసి ఎంత ఖర్చు పెట్టారన్న, 10 లక్షలు ఖర్చు పెట్టాను సార్ అన్నాడు. మరి తినడానికి కూడా లేదా ఇక్కడ, పిల్లలు సెటిల్ కాలేదు, 1,00,000 కష్టపడుతున్నారు, ఎందుకు ఖర్చు పెట్టారన్నాను. నెత్తి మీద 2 చేతులు పెట్టి, ఉన్మాదం సార్, ఉన్మాదం. కన్నడంలో ఉన్మాదం అన్నది మన పిచ్చి అన్న పదం, ఉన్మాదం చాలా పనులను వాడేస్తాం. కరెక్ట్గా ఆయన చెప్పింది వాస్తవం. రాజకీయంలో అవినీతి కాదు, అవినీతి ఉంది లేదని ఎవడు అంటాడు, కానీ 100కి 10 మందికే, 100కి 90 మందికి ఉన్మాదం, అదేదో గుర్తింపు, అదేదో ఉందన్న భావం, పవర్, పిచ్చి, పవరు, చుట్టూ జనం తిరుగుతూ ఉంటారు అవుతుంది. ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే నాకెందుకంటే నేను ఎందుకు పనికొస్తాను అక్కడున్నాడు చెప్పండి. చేత ఇది మన సమాజం కూడా కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలి. మనం ఇప్పుడు అధికారం లేకపోతే చులకనగా చూస్తాం, వాడికి పదవి ఉండగానే మనం దాసోహం అంటాం, మన తప్పు కూడా ఉంది కదా. ఇప్పుడు ఆత్మగౌరవం, వాళ్ళ గౌరవం ఇద్దాం మన తరపున బాధ్యత చేపడుతున్నప్పుడు. కానీ ఒక మంత్రో, ముఖ్యమంత్రో, లేకపోతే ఎమ్మెల్యేనో, ఎంపీ కాగానే వెనకాల దండాలు పెట్టి చుట్టూ 10 మంది మొగలు సంవత్సరం ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దృక్పథం ఇంకా సమాజంలో పూర్తిగా వేళ్ళనుకోలేదు, దానివల్ల కూడా చాలా సమస్య వస్తుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడు, స్కూల్స్ పిల్లలు వెళ్తున్నారు, చాలా గవర్నమెంట్ స్కూల్స్ పోయి ప్రైవేట్ స్కూల్స్, కోచింగ్ సెంటర్స్, స్కూల్స్ వాటిల్లో చేరటం మొదలైంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ రిపేర్లు చేసి జనాన్ని తీసుకెళ్తున్నారు. ఆ డెవలప్మెంట్ మంచిదేనా, సరిగ్గా జరుగుతుందా? ఇప్పుడు స్కూళ్ళకి డబ్బు ఖర్చు పెడతామంటే వద్దని ఎవరు అనరు, కానీ డబ్బు వల్ల స్కూళ్ళు బాగుపడుతున్నాయంటే అంతకంటే భ్రమ ఇంకోవట్లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మన పిల్లలకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 95,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క బిడ్డ మీద. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క బిడ్డ మీద 95,000 రూపాయలు. పొట్టగొస్తే అక్షమ్మక్క 180 మందికి రావట్లేదు. ఖర్చు వద్దని నేను అన్నాను, కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత విద్య వస్తుందంటే మనం మోసం చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్య బాగోలేదు అంటే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టిన 10,000 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 చేసినాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం ఆపు అక్కడ చేశారు. వీళ్ళకి మొదలే కదా సార్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇది మొదలెట్టు 2 ఏళ్ళు, 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది వీళ్ళకి. స్కూల్స్ ముందు అసలు లోపలికి వెళ్ళడానికి వీలు లేని స్కూల్స్ దారిలోకి వచ్చి తర్వాత చదువు చెప్తూ అనేది తర్వాత సంగతి కాదంట. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాదు, ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ బట్టి కొట్టి తిట్టి చేయించి దానికంటే ఇది కొంచెం బెటర్ అవుతుందేమో. నేను కాదంటలే, కానీ కొంచెం లోతుకి వెళ్ళాలి. చిన్నప్పుడు నేను గ్రామంలో స్కూల్లో చదువుకున్నాను, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. ఈనాటితో పోలిస్తే ఆనాడు జీతాలు లేవు, స్కూల్ బిల్డింగ్లు లేవు. 8వ తరగతి దాకా పూరిపాకలో మాకు క్లాసులు ఉండే, వర్షం కురిస్తే నీళ్లు వరదలు వచ్చాయి. ఆ స్కూల్కి వెళ్ళే రోడ్డు చుట్టుపక్కల మలమూత్రాల విసర్జన, మరి వర్షాకాలం వెళుతుంటే అసలు ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని నడాల్సి వచ్చేది నడిచి. చదువు అద్భుతంగా వచ్చింది. కాబట్టి బిల్డింగ్లు కట్టొద్దని నేను అంటలా, మంచి సదుపాయాలు వద్దని నేను అంటలా, కానీ మంచి సదుపాయాలు మంచి విద్యకు ప్రత్యామ్నాయం కాదు. సదుపాయాలు వస్తే విద్య ఉన్నట్టు కాదు, సదుపాయాలు లేకుండా విద్య రానట్టు కాదు. నిజంగా విద్యను ఆశిస్తున్నాం,
ప్రతి పిల్లోడికి ప్రతి పిల్లకి దేవుడు ఉంటే దేవుడు, లేకపోతే ప్రకృతి తెలివితేటలు ఇచ్చింది కదా. ఏ కులమైనా ఏ మతమైనా కూడా ఆ తెలివి బయటపడాలి, అది వికసించాలి. అవును. వాడి కనీసం భాష చదవటం రావాలా, అర్థం చేసుకోవాలా, భావ ప్రకటన రావాలా. 2 లెక్కలు వగేరా కొంచెం అర్థం చేసుకుని ఆ లెక్కలు గణిత సూత్రాలని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయగలగాల. అవును. ఇంగిత జ్ఞానం ఉండి మీరేమన్నా చెప్తే అర్థం చేసుకోవాలా, ఒక కంక్లూషన్కి రావాలి ఏ విషయం మీదన. ఈ 3 మనకు కావాలా. 150 మంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 14-18 ఏళ్ల వయసు మధ్య 140 నుంచి 50 మంది గడియారం చూసి టైం చెప్పరా అంటే 14-18 ఏళ్ల మధ్య. అంటే వీళ్ళంతా స్కూల్కి వెళ్ళారు కదా. ఉమ్. ఇప్పుడు నా వాచ్ 11-15 ఉన్నది. 180 మంది 70 మంది 11కి అటు ఇటు కొంతసారి చెప్తాడు. 14-18 మధ్య 150 మందికే 11 అని చెప్పగలుగుతున్నారు. మార్కెట్లో కూరగాయలు తూకం వేరా 3 కేజీలు టొమాటో తూకం వేయని చెప్పంటే 3 కేజీలు పెట్టడం చేత కాదు 150 మందికి. ఉమ్. మీకు బిల్డింగ్ నిన్ను కడితే నాకేం కావాలా, ఎంత సుందరమైనటువంటి కాంపౌండ్ వాల్స్ అయితే నాకేం కావాలా, వద్దని నేను అంటలా వాడి. కాదు, ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. టెక్నాలజీ మారిపోయింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్వకాలం ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఫోన్ నెంబర్లు అన్నీ నోటికి ఉండే, మీ నెంబర్ నాది, నాకు నా నెంబర్ మీకు, కావాలని 100 ఫోన్లు 200 ఇప్పుడు ఇంట్లో శ్రీమతి నెంబర్ కూడా గుర్తుండదు. కరెక్టే, గుర్తుపెట్టుకుని కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాక మనం మర్చిపోతున్నాం. కరెక్ట్ కరెక్ట్. నాట్ దట్ మనకి నాలెడ్జ్ పోయి చేస్తున్నామా. ఇంతకుముందు నోట్లతో చెప్పేసేవాళ్ళం, 2 రోజులు 4 అని నోటితో చెప్పేవాళ్ళం. మనం కూడా ఇవాళ 2 రోజులు అనేసరికి ఒకసారి కంప్యూటర్ పక్కన కొడుతున్నాం. అంటే మనం టెక్నాలజీ పెరిగి మనం మారుతున్నాం కదా, మనతో పాటు వాళ్ళు మారుతున్నారేమో అనుకోవచ్చు కదా. అది ఏమాత్రం కాదు. ఇప్పుడు చదవటం టెక్నాలజీ ఎంత చదవాలి కదా, చదవాలి. మనసులో ఉంది వ్యక్తం చేయాలి కదా. ఇంగ్లీష్లోనో తెలుగులోనో హిందీలోనో ఏ భాష వస్తే ఆ భాషలో వ్యక్తం చేయాలి కదా. చేయాలి. అరే ఇప్పుడు ఈ రూమ్ విస్తీర్ణం ఎంత ఉందో సుమారుగా అని చెప్పగలగాలిగా, చెప్పాలి, అందాజుగా చెప్పాలిగా, ఎగ్జాక్ట్ చెప్పక్కర్లా. ఇప్పుడు మనం అనుకోండి ఇదిగో 12 అడుగులు ఎంత 14 అడుగులు కనిపిస్తుంది, ఇదిగో 200 స్క్వేర్ ఫీట్, 180 స్క్వేర్ ఫీట్. అది తెలియకపోతే 10th క్లాస్ ఏమిటి, 18 ఏళ్ల వయసు ఏంటండి, వాడు దేని మరుగొస్తాడు, దేని మరుగొస్తాడు ప్రపంచానికి. మీకు ఆధునిక యుగంలోనేమో పూర్వకాలంలో గొంతలు తవ్వి గోతులు పూడిస్తే ఉద్యోగం వచ్చేది కాదు కదా, ఎంతో కొంత బుర్ర ఉపయోగించాలి కదా. కాబట్టి మన కొన్ని రాష్ట్రాల్లో విద్య అన్న పేరుతో 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చుకు నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ ఖర్చు వల్ల విద్య వస్తుందన్న భ్రమకి నేను పూర్తిగా వ్యతిరేకం. ఈ ఖర్చు ₹1 అదనంగా పెట్టకుండా కొంచెం బుద్ధి ఉపయోగిస్తే, కొంచెం సరిగ్గా పద్ధతులు ప్రవేశపెడితే బ్రహ్మాండంగా విద్యను బాగు చేయొచ్చు. అది చేయాలన్న కోరిక లేదు, ఆర్భాటం తప్ప. కాబట్టి విద్య బాగుపడుతుంది అన్నది నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, అబద్ధం అది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా ప్రామాణికమైన సర్వేలు చెప్తున్నాయి, అంతర్జాతీయ సర్వేలు, ప్రభుత్వం సర్వేలు. ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో 96% పాసులు. ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు పెడుతుంది. అంటే ఆ క్లాసులో ఆ తరగతిలో ఏ మేరకు ఒక యావరేజ్ విద్యార్థి, గొప్ప విద్యార్థి గురించి మాట్లాడలే మనం, యావరేజ్ నుంచి ఏ మేరకు నేర్చుకోవాలని చూస్తే 35%, 28% వాళ్ళే చెప్తున్నారు, ప్రభుత్వం లెక్కలే. 28% నిజంగా విద్య వస్తే 96% ఎట్లా పాస్ అవుతున్నారు, ఆ ప్రశ్న వాడు అడగడు. ఇది ఒక డ్రామా. కాబట్టి విద్యని పరమ నాశనం చేసి పారేసాం, ఉన్న కొద్దికి చండాలం చేసాం. 120-125 మందికి తప్ప తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటే, పిల్లలకు ప్రతిభ ఉంటే, కాస్త ఖరీదైన స్కూళ్ళకి వెళ్తే, టీచర్ పిల్లలు వాళ్ళు ఎవరో ఇంట్లో పట్టించుకుంటే, అలాంటి కొన్ని సందర్భాల్లో తప్ప 170-80 మందికి తెలివితేటలు ఏమాత్రం వికసించకుండా వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నాము. మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఖరీదైన స్కూళ్ళకి వెళ్తానికి వాళ్ళకి భరించలేరు, కరెక్ట్. పెద్ద స్కూల్కి వెళ్తానికి ఏసీ స్కూళ్ళు ఇవన్నీ వెళ్ళలేరు, వీళ్ళు మామూలు స్కూల్కి వెళ్ళాలి. ఇంతకుముందు మీరు చదివినప్పుడు కానీ నేను చదివినప్పుడు కానీ మున్సిపల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉండి అందులో చదువుకునేవాళ్ళం. చదువుకున్న ఎంతో కొంత విద్య వచ్చింది మనకి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు కూలిపోయి ఉన్నాయి అన్నీ, కరెక్ట్ లేవు కూడా స్కూల్స్. ఇప్పుడు ఏదో సెట్ చేస్తున్నారు వీళ్ళు, కొన్ని మిగిలిన వాళ్ళు కూడా సెట్ చేస్తామంటున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తానికి అవకాశం లేనప్పుడు దీంట్లో అన్న రావాలి కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలనేది మీరు మంచి ప్రశ్న అడిగారు. రోజుకి 3-4 గంటలు నేను రోజు విద్య మీద ఖర్చు పెడుతున్నాను. నిన్న కూడా విద్య మీద 2-3 గంటలు ఇచ్చాను. మొన్న 4 గంటలు కూర్చున్నాను. ప్రతిరోజు దాని మీద నాకు చాలా పని నాకున్నా కూడా ఈ మధ్యకాలంలో విద్యకు చాలా టైం ఇస్తున్నాను. మనకు ముందు పాజిటివ్ చూద్దాం. పిల్లలంతా స్కూల్కి వెళ్తున్నారు, ప్రైవేటో గవర్నమెంటో. పేద తల్లిదండ్రులు కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా పంపిస్తున్నారు చాలామంది. అవి బోగస్ ప్రైవేట్ స్కూల్స్. అది ఇంత పెట్టేసే స్కూల్ అంటున్నారు వాళ్ళు, ఇంత రూమ్లో. ఏమవుతుందంటే ఇక్కడ రావట్లేదు కాబట్టి ఎక్కడో కనీసం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి పట్టించుకుంటున్న భావంతో ఏదో వెళ్తున్నారు. పెట్టగానే ఏదో విద్య రావట్లా. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి తపన అది కనిపిస్తుంది. అంటే డిమాండ్ ఉంది, నా పిల్లలు బాగుపడాలన్న కోరిక ఈ సమాజంలో 100%. ఈ కులం ఆ కులం గ్రామం పట్టణం ఆ కోరిక లేని వాళ్ళు లేరు. అవును.
గవర్నమెంట్లు విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ దేశంలో విద్య కోసం అని చెప్పి. ఉమ్, ఒక్కొక్క బిడ్డ మీద కొన్ని రాష్ట్రాల్లో 90,000, 80,000, 85,000 స్కూల్ విద్యకు దాటుతుంది. ఉమ్, ఉమ్, చాలా స్కూళ్ళు 30,000-40,000 రూపాయల ఫీజుతో బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు. కాబట్టి డబ్బులు ఎందుకంటే ఎక్కువ అక్కర్లా సద్వినియోగం చేస్తే. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి చాలా అదృష్టం, ఒక రకంగా డిమాండ్ బాగుంది, విద్య కావాలి. అలాగే ఓ పిల్లాడికో పిల్లకు ఐఐటీలో సీట్ వచ్చింది, ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారంటే ఎంత సంబరం ఈ దేశంలో. అవును. అసలు పేపర్లో ప్రకటనలు కానీ లేకపోతే మనం పత్రికల్లో ప్రచారం కానీ. కాబట్టి సమాజం విద్యను గౌరవిస్తుంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, ఎల్లుండి నోటేషన్ ఉంది. ఏమిటంటే అది విద్య నుంచి మన పిల్లలకి ఏమి రావాలి అన్న విషయం మనకు అవగాహన లేకుండా పిచ్చి గోల్స్ పెట్టాం, పిచ్చి పరీక్షలు పెట్టాం. ఆ పరీక్షల్లో మార్కులు ర్యాంకులు అదే ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఉమ్, మార్కులు ర్యాంకులు తప్పు కాదు, కానీ పరీక్ష చండాలమైనప్పుడు ఈ మార్కులు ర్యాంకులంతా చండాలమే. అవును. మీ బుద్ధి వికాసాన్ని చూడకుండా పరీక్ష అయితే బట్టి లేకపోతే కాపీ కొడితే బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినాయి అనుకోండి, అది తీసుకొస్తున్నారు మన వాళ్ళు, బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు, అవును. దానిలో అనుమానం లేదు. మీరు మ్యాథ్స్ కాపీయింగ్ లేని రాష్ట్రాలను చూడండి మీరు ఎక్కడన్నా కూడా. ఉమ్, బట్టి పట్టుకొని 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు కనుక బట్టి పడితే ఇది స్కూల్ ఎందుకు, కాలేజీలో 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. లాస్ట్ 1 వీక్ బట్టి పడితే చాలు, ఇంకేం అక్కర్లే. ఏం చదివేది, ఎవరిని మోసం చేసుకుంటున్నాం? ఆ గోల్ మార్చండి. ఈ 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ వచ్చేది తిరిగి కాకుండా, అది కాపీ కొట్టే అవకాశం లేకుండా బుద్ధి కుశలతను పరీక్షించేది. ఉదాహరణకి పీసా అని ఒక పరీక్ష ఉంది, అంతర్జాతీయ పరీక్ష. ఉమ్, చాలా దేశాలు, డబ్బున్న దేశాలు, డబ్బు లేని దేశాలు కూడా పోలిక కోసం 15 ఏళ్ల వయసులో మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని. దానిలో 74 దేశాల మధ్య సర్వే జరిగితే కొన్నేళ్ల క్రితం ఇండియా ర్యాంకు అడుగు నుంచి 2వ ర్యాంకు, ఉమ్, 73. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది, సెంట్రల్ ఏషియాలో ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉండేది. ఉమ్. వాడు ఆ దేశంలో లిస్టులో ఉన్నాడు కాబట్టి మన లాస్ట్ రాలా, వాడు మన కింద ఉన్నాడు. వాడు మన కింద ఉన్నాడు. నేను ఇది బాగా ప్రచారం చేయడం మొదలెట్టాను దేశంలో, కొంతమందికైనా నా వల్ల తెలిసింది. నేను అనుకున్నాను కొంచెం ఆలోచిస్తారు, ప్రభుత్వాలు ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, పిల్లలు ఎంత తక్కువ ఇస్తారు ఎందుకున్నారు, ఏం చేద్దాం అని ఆలోచన పెడతారు అనుకుంటే వాళ్ళ తెలివితేటలు ఎంత ఉన్నాయంటే నేను అసలు ఊహించరా. ఇక నుంచి ఈ పీసా సర్వేలో భారతదేశం పాలు పంచుకోదు అన్నారు. ఇది బాగుంది కదా. 2009లో జరిగింది ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ళగా పీసా సర్వేలో మళ్ళీ ఇండియా పాలు పంచుకోవాలి. ఉమ్, ఆ సర్వేలో ఫస్ట్ ఎవరు వచ్చారు ఆ సంవత్సరం? చైనా వచ్చింది. ఉమ్, అమెరికా కాదు, జర్మనీ కాదు, జపాన్ కాదు, ఫ్రాన్స్ కాదు, లేకపోతే ఫిన్లాండ్ కాదు, మరొకటి కాదు, చైనా వచ్చింది. ఉమ్, సెకండ్ షాంఘై చైనా, మన హాంకాంగ్ చైనా వచ్చింది. థర్డ్ సింగపూర్ వచ్చింది. అంటే పెద్ద డబ్బు అక్కర్లా మీకు, ఉమ్, ఉమ్. మనసుంటే, పిల్లలకి విద్య అందాలన్న మనసుంటే మన అజ్ఞాతం సాధ్యం. కాబట్టి మీరు మనంతా పరీక్ష చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి ఆ పరీక్షని ఒత్తిడి లేకుండా, బట్టి పట్టి అవసరం లేకుండా ఈ పిల్లడు లేక పిల్ల భాష అర్థం చేసుకుంటున్నారా, భావ ప్రకటన చేస్తున్నారా, గణిత సూత్రాలు అర్థం చేసుకుని ఎక్కడ ఉపయోగించాలో తెలిసి దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్కి సింపుల్గా ఉపయోగిస్తున్నారా, లాజిక్ ఉపయోగిస్తున్నారా, ఈ మూటినే పరీక్షించేట్టుగా మీరు పెట్టండి. ఉమ్, మొత్తం సిస్టమ్ అంతా దానికోసం తంటాలు పెడతాడు. ట్యూషన్కి వెళ్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఎవడో గైడ్లు పెడతాడు, నాకు అనవసరం అది. ఉమ్, వాడి బుద్ధి ఉపయోగిస్తున్నంతకాలం ఏదో రకంగా మనం ఏంటంటే పరీక్షల్లో విజయం సాధించటము, మార్కులు తేవటము, ర్యాంకులు కావటము, మనందరూ ఫస్ట్ దానిలో. పరీక్ష చండాలంగా ఉంటే ఉపయోగం ఉంది, పరీక్ష కాపీ ఉంటే ఉపయోగమే ఉంది. మన సమస్య పరీక్ష చండాలంగా ఉంది, పరీక్షల్లో కాపీలు ఉన్నాయి. అది తీసేసి ఈ రకమైన ఆ పీసా పరీక్ష ఎట్లా ఉంటుందో, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఏం చూస్తున్నామో ఇట్లాంటి పరీక్ష కనుక సరిగ్గా పెట్టినట్టయితే, కాపీ కొట్టే అవకాశం లేకుండా పెట్టడానికి పద్ధతులు చాలా ఉన్నాయి, పెట్టినట్టయితే 3-4 ఏళ్లలో దేశమంతా ఉద్యమంలాగా చేస్తారు. ఇదెవడో ఒక అధికారి పని కాదు, ఒక పిఎం పని, సీఎం పని కాదు, కోట్లాది మంది తల్లిదండ్రులు, పిల్లల పని, మన సమాజం మొత్తం పని. 27 కోట్ల మంది పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో దేశంలో, 27 కోట్ల మంది పని ఉన్నారు. అంటే ఒక దేశం అయితే ప్రపంచంలో 5వ పెద్ద దేశం అవుతుంది. ఇంతమందిని మీరేదో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు బెత్తం పట్టుకు చేస్తాడు, లేకపోతే ఎవడో, ఇవన్నీ భ్రమలు. వాళ్ళ ఇన్సెంటివ్ మార్చాలి, ఇది లక్ష్యం. ఆ లక్ష్యం కోసం అందరూ ఉన్నారు. ఆ దారి చూపెట్టండి, మొత్తం సమాజం కలుగుతుంది. అందుకని ఈ మాట కాదు, ప్రస్తుతం ఎఫ్టీఆర్లో కొన్ని సంస్థలతో కలిసి కూర్చుని మన భారతీయులు అమెరికాలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళే, ఎన్ఎస్ఎఫ్ అని ఉంది, నార్త్ సౌత్ ఫౌండేషన్. వాళ్ళు అమెరికాలో ఏం చేశారంటే భారతీయ పిల్లలకి, ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ భాష వాళ్ళైనా కూడా, వాళ్ళు టాప్లో రావడం కోసం చెప్పి స్పెల్లింగ్ బీ అని, మ్యాథ్స్ ఒలింపియాడ్ అని పెట్టి బాగా విజయం సాధించారు అమెరికాలో 50 రాష్ట్రాల్లో. అందుకని ఇండియాకు చెందిన, మన దేశ సంతకు చెందిన పిల్లలు అమెరికాలో చాలా టాప్లో ఉంటారు ఇప్పుడు కూడా స్కూల్స్లో. వాళ్ళు ఇండియాలో ఏమైనా చేద్దామని నేను చెప్పాను, మీరు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వక్కర్లేదు, అది కాదు ముఖ్యం,
మనం ఈ పిల్లల విద్యా ప్రమాణాలు పెరగాలంటే అసెస్మెంట్ టూల్, ఆ పరీక్షల పద్ధతి మారుద్దామని చెప్పని దానికి ఎఫ్టీఆర్ కూడా సాయం చేస్తుంది. దానికి ఒక మంచి మార్గాన్ని ఇస్తున్నాం. దానికి ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా ఈ దేశంలో పిల్లలందరి బతుకు మార్చడానికి చాలా తేలిగ్గా ఇప్పుడు ఉన్నాయి. చాలా చాలా గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు చాలామంది దేశంలో స్వచ్ఛంద సంస్థలు కానీ మరి వదాంజులు కానీ చాలామంది ముందుకు వస్తున్నారు. విద్య బాగుపడాలి. ఎందుకంటే మన పిల్లలు ఇక్కడి నుంచి ఇంత అధ్వానంగా ఉన్నా 10-15% మంది బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా. మన సత్యనారాయణ అక్కడ ఉన్నాడు, లేకపోతే మరి ఇంకొక ఆయన చెప్పుకుంటున్నాం మనం గర్వంగా. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మరి మనం ఈ విద్య నుంచి వచ్చాము, ఈ విద్య బాగోలేదు, బాగు చేయాలని తపన. కాబట్టి కొద్దిగా మనం ఈ పద్ధతి మార్చి ప్రభుత్వాలు కొంచెం ఊరికే బిల్డింగులు కట్టడం విద్య అనుకోకుండా పిల్లల మేధస్సు వికసించాలి, అదే విద్య అని అర్థమైతే కొద్దిపాటి ప్రయత్నంతో బ్రహ్మాండాన్ని ఫలితాలు సాధించవచ్చు. నేను విజయవాడ దగ్గర ఇక్కడ ఒక ఊళ్ళో చూసా, హాస్టల్, గర్ల్స్ హాస్టల్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి సాయంత్రం చదువు చెప్పటాలు అయ్యేం లేవు. వాళ్ళు సొంతంగా మీరే చదువుకోవాలి. మీకు మీరు వీక్గా ఉన్న పిల్లల్ని మీరే ట్రైన్ చేసుకోవాలి. వాళ్ళల్లో వాళ్ళే కరెక్ట్. ఒక గ్రూప్గా ఏర్పడి కొంచెం బాగున్న కుర్రాడు ఇంకో బాగున్న కుర్రాడికి చేసుకోవాలి, అమ్మాయి చేసుకోవాలి. కంప్యూటర్లు అన్నీ ఇచ్చేసారు. టీవీలు, కంప్యూటర్లు అన్నిటికీ వాళ్ళకి ఇది ఇచ్చారు. ఇవాళ వాళ్ళు ఆ ఊర్లో స్కూల్స్లో వీళ్ళే నెంబర్ 1 అయిపోయారు. బాగా అద్భుతంగా చేస్తున్నారు. ఆ సిస్టమ్ మీద బాగానే ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు టీచర్లు ఖచ్చితంగా మనం తిట్టిగా చేయకుండా ఇప్పుడు నేను చెప్పింది చేసిన మాత్రం చేత అద్భుతంగా రాదు. ఏంటంటే మనం ఉట్టి కగలేమో స్వర్గానికి కగలేదు. మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ తీసుకొస్తే ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా చాలా పద్ధతులు ఉన్నాయి. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, పూర్వంలాగా ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునే అవకాశం వచ్చింది. అలాగే ఒక టీచర్ ఎంత గొప్ప టీచర్ అయినా కూడా స్కూల్ క్లాస్లో ఎప్పుడు అందరూ ఒకే రకంగా ఉంటారు. బాగా చురుగ్గా ఉండేటువంటి అమ్మాయి బాగా ముందు ఉంటుంది, మందకొడుకు ఉండేవాడు ఇక్కడ ఉంటాడు. అందరికీ ఒకే స్థాయి తీసుకురావడం టీచర్ తలప్రాణం తోక్కొస్తుంది. అందుకని మీరు చెప్పిన పద్ధతి చాలామంది పాటిస్తారు. ఒక 4 టీం పెట్టారనుకోండి, దానిలో చురుకైనటువంటి అమ్మాయి, కాస్త మధ్యస్థంగా ఉండేవాళ్ళు, తక్కువ ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి అరే మీ టీం మీరే చూసుకోండి అని చెప్పంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ముందు అసలు బేసిక్స్లోకి వెళ్ళాలి. విద్య నుంచి ఏం ఆశిస్తున్నాము, ఈ పిల్లల నుంచి ఈ సమాజానికి ఏం కావాలి, ఇంత విద్య చదువుకుంటే అది వచ్చేట్టు చేయటం ఎట్లా అన్న దానిలోకి వెళ్లకుండా మనం అంతా నగిషీలు చేస్తున్నాం. ప్రపంచంలో మనంత విద్య అంటే మోజున్న దేశం లేదు, మనంత చండాలంగా ఉన్న పెద్ద దేశం లేదు. మనం చాలా సిగ్గుపడాలి. నేను చాలా ఈ గత 75 ఏళ్లలో వైఫల్యం రాజకీయ వైఫల్యం కాదు, నెంబర్ 1 ఫెయిల్యూర్ ఏమన్నా అంటే విద్యలో నెంబర్ 1 ఫెయిల్యూర్. దానివల్ల ఏమవుతుంది, ఒకటి ఆర్థిక వ్యవస్థ మనది బ్రహ్మాండంగా ఈ మధ్య పెరుగుతుంది కరెక్టే, కానీ ఒక స్థాయి దాటాక మీకు నైపుణ్యం స్కిల్ ఉన్నవాడు లేకపోతే మీకు ఎకానమీ పెరగదు. ఇప్పుడు ఇంకా మనం పెద్ద పరిశ్రమలు అవి ఇంకా రాలేదు కాబట్టి అంత అనుకున్న స్థాయి మనకు ఇంకా మన గొప్ప స్థాయిలో లేం కదా, పూర్వం కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాం. కానీ కాబట్టి డెఫిసిట్ కనిపించట్లా. నిజంగా రేపొద్దున వస్తే ఉదాహరణకి 2006లో చెన్నై పక్కన ఈ ఫాక్స్కాన్ వాళ్ళు యాపిల్ టీవీ తయారు చేసే ఫాక్స్కాన్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. 16 ఏళ్ళు పట్టింది భరద్వాజ్ గారు అక్కడ ఆ పిల్లలకి కొంచెం వర్కర్స్కి కొద్దిగా గ్లోబల్ స్టాండర్డ్స్ తీసుకురావడానికి. ఇప్పటికి కూడా మన చైనా కంటే చాలా వెనకాల ఉన్నాం. 16 ఏళ్ళు పట్టింది. పరిశ్రమలు ఎందుకు వస్తాయి? స్కిల్ లేకపోతే. 2 విద్య లేకపోతే, మేధస్సు వికసించకపోతే కులం ఎట్లా పోతుంది? పేదరికంలో పుట్టిన పాపానికి ఎప్పుడు వాడు తక్కువ ఉంటే, కూలీ పిల్లలు కూలీలుగా ఉంటే, డబ్బున్న వాళ్ళ పిల్లలు డబ్బున్న వాళ్ళుగా తయారైపోతే, అసమర్థలు ఎక్కడ పోతే కులం ఎట్లా పోతుంది? 3 మరి రాజకీయంలో ఈ జనం ఎందుకు, నాకు ఓటు ఉన్నప్పుడు నా ఆశ నెరవేరినప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను? రోజు ఉద్యమాలు వస్తే హింస వస్తుంది. కాబట్టి ఏ రకంగా అయినా సరే విద్యని బాగు చేయకుండా ఈ దేశంలో సమాజాన్ని కానీ, రాజకీయాన్ని కానీ, కుల వ్యవస్థని కానీ మీరు బాగు చేయలేరు. అంటే విద్యను బాగు చేయలేదు, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇది తగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం పోరాటం చేసే పట్టిమ పోయింది, పోరాటం చేసే మూడు కూడా పోయింది. అంటే పోరాటం రోడ్డు మీద చేయక్కర్లా. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఉదాహరణకి ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, దానిలో కూడా దీని వెనకాల ఉంది. ఉద్యమం చాలు. ఇప్పుడు ఒక రైతు ఉద్యమం తప్ప భారతదేశంలో వేరే. రెండోది, ఉద్యమాలు కాకపోయినప్పుడు రాజకీయ అస్థిరత వచ్చింది కూడా. తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏం జరిగింది అక్కడ? మిగతావన్నీ పక్కన పెడదాం, పార్టీలు గొడవలు పక్కన పెడదాం. పెద్దగా నైపుణ్యం అందించిన విద్య ఇచ్చాము లక్షల మందికి. నీకెందుకు బిడ్డ ఎంతో తరగతి చదువుకుంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం తన్నుకుంటూ వస్తున్నాను భ్రమ కలిగించాము. నైపుణ్యం లేదు, సంపాదించే శక్తి లేదు, ఆర్థిక వ్యవస్థమో అనుకున్నంత వేగంగా పెరగదు, టైం పడుతుంది. కసికొద్దీ ఓడించారు. మళ్ళీ రేపొద్దున అదే జరుగుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీకెందుకు ఉద్యోగాలు మేము ఇచ్చేస్తామని జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎంతమందికి ఇస్తారు మీరు? 2.5%, 3% అంతే. 100కి 3 ప్రభుత్వంలో ఉండగలిగే ప్రపంచంలో ఏ దేశంలోనే సరే. మిగతా వాళ్ళతో ఏమవుతారు? ఒక 5,000 ఉద్యోగాలు ఉంటే 5 లక్షల మంది పోటీ పడుతున్నారు, 5,000 సెలెక్ట్ అవుతారు. మిగతా 9,95,000 మంది సంగతి ఏంటి? వాళ్ళంతా రేపొద్దున డామని రెడీగా ఉంటారు ఉద్యమాలు చేయడానికి కానీ, ఓడించడానికి కానీ.
కాబట్టి రాజకీయం అస్థిరమైపోతుంది, దేశం అల్లకల్లం అవుతుంది. అది నాకు ఒకటి అర్థం కాలేదు మొదటి అప్పటి నుంచో కూడా డౌటింగ్ కాదు తెలుసు కానీ ఏంటో అర్థం కాని సమస్య. ఉద్యోగాలు అంటారు, గవర్నమెంట్ ఉద్యోగాలే కదా ఉద్యోగాలు ఏంటంటే చెప్పేది ప్రభుత్వం. అదేగా మన భ్రమ అంతా, అదేగా. ఎంత ఉంటాయి, ఎన్ని పోలీసు అన్నీ బ్రహ్మాండ కలిపితే బ్రహ్మాండ కూడా సరైన ప్రశ్న అడిగారు. 100 మంది దేశంలో పనిచేసేవాళ్ళు, భారతదేశంలో 54 కోట్ల మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. అవును 3.2% ఉద్యోగులు. గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేస్ కూడా కలిపి, రైల్వేస్, ఆర్మీ ఇవన్నీ కలిపి రైల్వేస్ హైయెస్ట్ అనుకుంటా. 15 లక్షలు. మిగతా 96.8, 97% మీరు వేరే వెతుక్కోవాల్సింది. రెండోది, నేను కొంచెం పచ్చిగా చెప్తుంటాను, మనందరం మన పిల్లలు ఐఏఎస్ కావాలని కళ్ళగంటాం. అవును ఈ దేశంలో అదొక పిచ్చి ఉంది, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని. ఎవరన్నా మన ఇంట్లో మీ కానీ నేను కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, అరే మన జిల్లా కలెక్టర్ లేడండి, నా బతుకంతా గందరగోళంగా ఉందని నేను అనుకున్నాడా? అనుకోవాలి. కానీ బాత్రూంలో తూములు ఊడిపోతే ప్లంబర్ లేకపోతే బతుకంతా గందరగోళం అవుతుంది. అవును ఒక్కరోజు బతకలేం. ఇంట్లో ఫ్యూజ్ పోయి మనకి కరెంట్ లేకపోతే, టీవీ చూడలేకపోతే, లేకపోతే నెట్ఫ్లిక్స్ మరొకటి స్ట్రీమింగ్ లేకపోతే మనకి బతుకంతా గందరగోళం అవుతుంది. అవును ఏది నిజంగా ఉపాధి అన్నది? మన అవసరాలను తీర్చేది. అవును మనం మన అవసరాలతో సంబంధం లేకుండా పెత్తనం చేస్తే ఉపాధి అనుకుంటున్నాం. ఉమ్. ఉపాధి ఎప్పుడు వస్తుంది? మనకు అవసరమైనటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే. మీరు నేను కూర్చున్నాం, ఈ చొక్కా కానీ, లేకపోతే ఇక్కడ ఈ కాలర్ మైక్రోఫోన్ కానీ, ఈ కళ్ళజోడు కానీ, ఈ పెన్ను కానీ, మరి ఈ ప్యాంట్ కానీ, ఈ చెప్పులు కానీ, ఈ వాచ్ కానీ ఒక్కటి గవర్నమెంట్ చేస్తుందా? ఇవి చేయడం ఎలాగదా ఉపాధి వచ్చేది? మన బతుకుల అవసరాలు తీరేది మార్కెట్లో. గవర్నమెంట్ వాళ్ళ అవసరాలు అని తీరవు. గవర్నమెంట్ వాళ్ళు ఉమ్మడి అవసరాలు కొన్ని తీరుతాయి. ఆ రోడ్లు వేస్తే సంతోషం, మన డబ్బుతో తినేయకుండా, దోచేసుకోకుండా. లేకపోతే మంచినీళ్ళు వచ్చేట్టుగా, మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం, మంచినీళ్ళు వచ్చేట్టు ఏర్పాటు చేస్తే సంతోషం. కరెంటుకి డబ్బు కడతాం, కానీ కరెంట్ ఉండేట్టు ఏర్పాటు చేస్తే సంతోషం. ఇంత గవర్నమెంట్ చేసేది. మన అవసరాలన్నీ తీరేది, మిగతా అవసరాలన్నీ కూడా, వ్యక్తిగత అవసరాలు తీరేదంతా కూడా మార్కెట్ నుంచి. ఉపాధి అక్కడి నుంచే వస్తుంది. అవసరాల నుంచి ఉపాధి వస్తుంది, కానీ ఉపాధి లేకుండా అవసరాలు ఎట్లా ఉంటే, అవసరాలు తీరకుండా ఉపాధి ఎట్లా వస్తుంది? కాబట్టి మనం ఒక భ్రమలో ఉన్నాం. వలస పాలన కాలంలాగా మనకేదో కన్యాశుల్కం డ్రామాలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, డిప్యూటీ కలెక్టర్ గారు, మనం దీనిలో ఉన్నాం తప్పితే మన బతుకు, మన అవసరాలు అని మర్చిపోయినాం. కాబట్టి ఈ పిచ్చి ఆలోచన నుంచి సమాజం బయటపడాలి. రాజకీయ పార్టీలు వెర్రివాళ్ళని చేస్తున్నాయి. మీ గవర్నమెంట్ ఉద్యోగాలతో అన్నీ అయిపోతాయన్న భ్రమ ఒకటి. రెండోది, ఎలాగో రావు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, 25 ఏళ్ళకి ఏజ్ లిమిట్ కాదా, 28 చేసాం, 28 కాదు 30 చేసాం, 40 చేసాం, 45 చేసాం, 45 ఏళ్ళ దాకా ప్రతివాడు నాకు వచ్చేస్తాను అనుకుంటాడు. అరే మీకు 95 ఏళ్ళు చేసినా కూడా మీకు అక్కడ 1000 ఉద్యోగాలు అంటే 1000 మందికే వచ్చేది. నువ్వు 1,00,000 మంది పోటీ పడి, 10 లక్షల మంది పోటీ పడి, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి మరి? అంచేత ఇది మనం పచ్చిగా చెప్పాలి ఈ సమాజంలో. అసలు ఎంత మోసం చేస్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ తెలియదు, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా, చాలా దారుణంగా. పోనీ ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారా అంటే, మార్కెట్లో పోలిస్తే 4 రెట్లు జీతాలు. వాళ్ళలో 120 మంది బ్రహ్మాండంగా చేస్తున్నారు, మనసు పెట్టి చేస్తున్నారు. మిగతా 70 మంది పారాసైట్స్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇదా ఉద్యోగాలు కల్పించేది? ఇదా పార్టీలు చెప్పాల్సింది ప్రజలకి? ఈ జనాన్ని వెర్రివాళ్ళని చేసి మోసం చేయడం తప్ప, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం తప్ప, వాళ్ళ జీతభత్యాలకి, వాళ్ళ పెన్షన్లకి దేశం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి మనం చాలా పచ్చిగా నిజాలు మాట్లాడుకోవాలి. ఎల్లకాలం ముసులో గుద్దులాడి మొహాట పడిపోయేసి, కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వకాలం ఏంటంటే ఇదంతా కూడా ఈ సంఘటిత వర్గంలో ఉన్నటువంటి వర్కర్లు కూడా ఇదేదో వీళ్ళు చాలా కార్మికులు అన్న భావంతో, ఇది కార్మికులే పాడు కాదు, ఎక్స్ప్లాయిటర్స్. నిజంగా కష్టపడేవాళ్ళు, తోపుడు బళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, ఆ సంగతి మర్చిపోయినాను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలంటే మీరు అంటున్నారు, మీరు చెప్పినట్టు నిజంగా 70% పారాసైట్స్ ఉన్నారని చెప్పి మనం ఎన్నింటిని ప్రైవేటైజ్ చేసుకుంటూ పోకూడదు కదా. మనం నా చిన్నప్పుడు హైదరాబాదు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే బిహెచ్ఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, ఎన్ని చెప్పుకుంటూ పోతే ఆల్విన్, అన్నీ ఇక్కడే తయారవుతుంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు వీటిలో సగం రైల్వేల దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, ఈ నేను చెప్పిన కంపెనీల్లో సగం కంపెనీలు ప్రైవేటైజ్ అయిపోయినాయి, సగం కంపెనీలు మూతపడ్డాయి, సగం అమ్మేసుకున్నారు. మనకి అంటూ మన సంపత్తి లేదు, మనకు ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయి. మంచి ప్రశ్నకు వచ్చారు. మీ ప్రశ్న అంతా లోపభూయిష్టమే, మీ ప్రశ్న అంతా తప్పులు తడక. ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. చెప్పండి. ముందు అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్టుకున్నామండి మనం? ఓ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? వాడు నిజాం ప్రభుత్వం కావచ్చు, మొఘళ్ళ ప్రభుత్వం కావచ్చు, తెల్లోటి ప్రభుత్వం కావచ్చు, మన ప్రభుత్వం కావచ్చు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మన వెళ్తానికి
మనం అందరం చేయలేం కాబట్టి మనం సొంతంగా చేసుకోలేని పనులు మనకు మనకు అవసరమైన పనులు చేయడం కోసం. అవును. మన సొంతంగా చేసుకునే పనులు మనం చేసుకుంటాం, వాడక్కర్లా. మనం సొంతంగా చేస్తే మనం చేసుకుంటాం. ఒక రోడ్డు వేయాలంటే వేరే మార్గం లేదు, ఎవడో ఉమ్మడిగా చేయాల్సిందే. అవును. మంచినీళ్ళు రావాలంటే వేరే మార్గం లేదు, ఉమ్మడిగా చేయాల్సిందే. కరెంట్ రావాలంటే వేరే మార్గం లేదు, ఉమ్మడిగా చేయాల్సిందే. డబ్బులు మనం కట్టినా కూడా అవును. దానికోసం ఏర్పాటు చేసాం. మనం సొంతంగా కానీ లేకపోతే మార్కెట్లో చేసుకునే పనులు వాడు చేయటం ఎందుకు? స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, మీరేమన్నారు సంపద ఎవరికి వెళ్ళిపోతుందని. ఎవడి సంపద? ఎవడి బాబుగాడు సంపద? ఈ దేశ ప్రజలు పన్నుల రూపంతో డబ్బు ఇస్తే ప్రజలకు ఉమ్మడిగా మీరు తప్ప గతి లేనటువంటి పనులు చేయటం మానేసి, రోడ్లు ఇవ్వటం మానేసి, కరెంట్ లేకుండా చేసి, ఈ మధ్యదాకా దేశంలో కరెంట్ లేదు కదా. అవును. ఈ మధ్యదాకా రోడ్లు చండాలంగా ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల చండాలంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నాశనం చేసి పెడుతున్నారు కదా. అవును. ఇప్పుడు విద్య గురించి మాట్లాడుతున్నాం కదా, విద్య ఎవడిస్తాడండి? గవర్నమెంట్ పట్టించుకోకపోతే, మంచి విద్య అంతా ఏర్పాటు చేయకపోతే ఇంకెవడిస్తారండి? విద్య అందించడం మానేసి, ఆరోగ్యం అందించడం మానేసి, న్యాయం అందించడం మానేసి అంటే గోండాల పాలు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని ఉన్నాయే అవన్నీ మానేశారు, నాశనం చేసి పెట్టారు. అనవసరమైనట్లో వేళ్ళు పెట్టేసేసి, నువ్వేమన్నా వ్యాపారం చేస్తావా, లైసెన్స్ రా, లంచం ఇస్తావా లేదా, లేకపోతే స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటానండి బాగా చేస్తానండి, ఓహో నువ్వు పెడతావా, నా పర్మిట్లో నువ్వు ఎట్లా చేస్తావు, పర్మిట్ తీసుకో. మార్కెట్ డిమాండ్ ఉందండి, ఇంకొంచెం ఇంకా డెవలప్, ఇంకా బాగా ప్రొడ్యూస్ చేయడానికి వెళ్ళలేదు. నేను నీకు ఎంత ప్రొడ్యూస్ చేయాలో నేను చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ చేయడానికి వెళ్ళలేదు. లేదండి మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి, బాగా మార్కెట్లో అమ్ముతానండి నేను ప్రొడ్యూస్ చేసి, అయితే లంచం నేను ఇస్తాను. ఇది గవర్నమెంట్ చేసింది ప్రభుత్వ రంగం అన్న పేరుతో. ఒక్కసారి చెప్పండి, ప్రభుత్వ రంగం చేయి పెట్టిన చోట నాశనం కాని సంస్థలు ఏమైనా ఉన్నాయా? కొంతకాలం బాగా కనిపిస్తాయి. హెచ్ఎంటీ, నేను 50 ఏళ్ల పాటు హెచ్ఎంటీ వాచ్ వాడేవాడిని. ముందు మా నాన్నగారు ఒకటి ఇచ్చారు, ఆ వాచ్ వాడేవాడిని. తర్వాత మా ఆవిడ పెళ్ళైనప్పుడు ఆవిడ మరీ బాగోలేదని హెచ్ఎంటీది ఇంకొక వాచ్ కొని పెట్టింది. అదివరకేమో కీ ఇవ్వాల్సి వచ్చేది, కీ లేకుండా ఉండేది. ఈ మధ్య దాకా వాడేవాడిని. నాకు ప్రభుత్వ రంగం అంటే మనకు మేధస్సు ఏం చెప్పినా కూడా పాత అలవాట్లు ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎంటీ కదా అని చెప్పని. చివరికి రిపేర్ చేసేవాళ్ళు, సార్ కంపెనీ మూతపడి 20 ఏళ్ళు అయిపోయింది, మీరు చావగొడుతున్నారు రిపేర్ కోసం, స్పేర్ పార్ట్లు కూడా మార్చని ప్రభావం అంటే అప్పుడు మార్చాను నేను. ఇప్పుడు మా అబ్బాయి వాచ్ ఇచ్చాడు. ఏమైంది, హెచ్ఎంటీ ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నది, ఏమైనా చివరికి మూతపడిపోయింది. హైదరాబాద్ ఆల్విన్స్ కంపెనీ, ఆ రోజుల్లో బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆల్విన్ ఎండీగా ఉండేవాడు. ఆల్విన్ ఎక్కడుంది? సోదిలో ఉంది అక్కడ, నాశనం చేసి పెట్టేశారు. మనమే కదా ఎవరు? మనం చెప్పిన 70%. ఎగ్జాక్ట్లీ. మరి వాడి చేతిలో పెట్టి మీరు, వాళ్ళ చేతుల్లో మనం పెడతాం కదా, వాళ్ళని మనం ఎలా చేస్తారు? చెయ్యాలి. ఎలా చేస్తారండి? ఇదిగో ఇది డ్రామా, ఇది డ్రామా. అది జరిగే మీరు దుర్మార్గుడికి అధికారం ఇచ్చి దుర్యోగం నాపే శక్తి లేకుండా మీరు వాడు చేయాల్సిన పని చేయకుండా, చేయవలసిన పనులు చేయకూడని పనులు వేళ్ళు పెట్టించి నాశనం చేయడం మంచిదా? వాడు చేయకూడని పని, చేయాల్సిన అవసరం లేని పనులు మీకు ఇచ్చాను అనుకోండి, మీరు బాగా చెప్తే మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది, నాకేం నష్టం లేదు. ఆల్విన్ కంపెనీ వాడు చేస్తూ, టాటా వాడు చేస్తున్నాడు వాచ్లు, మరి ఇంకోటి చేస్తున్నాడు. టాటా తప్పుగా చేసింది, టాటా నష్టపోతుంది, టాటా షేర్ హోల్డర్స్ పోతారు, నాకేం పోయింది? నేను గవర్నమెంట్ పన్నుల డబ్బులోంచి ప్రజలకు కావాల్సిన పనులు చేయకుండా వాడికి ఇవ్వటం ఏంటి? విద్య లేకుండా, ఆరోగ్యం లేకుండా, రోడ్లు లేకుండా దీనికి ఖర్చు పెట్టడం ఏంటి? దాన్ని తగలేయటం ఏంటి? నష్టపోతే ఏడవటం ఏంటి? ఆ ఉత్పత్తి బాగోలేదని చెప్పని నష్టపోయినందుకు మళ్ళీ పన్నుల డబ్బుల నుంచి వాడికి డబ్బులు పెట్టడం ఏంటి? బుద్ధి ఉందేమన్నా? చేయాల్సిన పని చేయకుండా నష్టపోయితే మనం డబ్బులు పెడుతున్నాం అంటారు. ఇవాళ దగ్గర ఈ 10 years లోపల ఈ ప్రభుత్వం వచ్చినాక 25 లక్షల కోట్లు వాళ్ళందరికీ రాయితీ నాకు తెలిసి మీరు వాళ్ళని తగ్గించారు. మీరు కమ్యూనిస్ట్ పార్టీల ఆర్గ్యుమెంట్స్ అన్ని తీసుకొస్తున్నారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గ్యుమెంట్ కాదు, మీరు చెప్పిన దానికి మీరు చెప్పింది ఇక్కడ నష్టపోతే ఇవ్వకూడదు అన్నారు. నేను ఒప్పుకుంటా, నేను వస్తున్నా, కరెక్ట్. నేను వస్తా, మీరు చెప్పిన దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం, మీరు ఎట్టాగో అక్కడికి వచ్చారు కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మటానికి కూడా నాకు అబ్జెక్షన్ ఏం లేదు పౌరుడిగా. స్టీల్ ప్లాంట్ వాళ్ళు దాని ఖరీదు దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉంది, వాళ్ళు 40,000 కోట్లుగా అమ్ముతాం అంటున్నారు. 40,000 కోట్లకి ఎట్లా అమ్ముతారు? అది కూడా ప్రశ్నించిన వాళ్ళు లేడు. నా ప్రాబ్లము అమ్మటం అనేది మీరు చెప్పినట్టు నిజంగా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు అమ్మొచ్చు, అమ్మితే. బట్ దానికి ప్రజల సొమ్ము, మన సొమ్ము ఇదంతా. ఆ లక్షల కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ప్రజల సొమ్ము. దాన్ని 40,000 కోట్లకి నీ ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకో, అది కూడా మనకి వీఆర్ నాట్ బాదర్డ్. వచ్చినట్టుగా అమ్మడానికి వెళ్ళలేదు. అట్లా ఒకవేళ కాంపిటేటివ్ బిడ్డింగ్లో ట్రాన్స్పరెంట్గా హైయెస్ట్ వాల్యూ వచ్చేట్టు చేయాలి. హైయెస్ట్ వాల్యూ వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి, చేశారు కదా. అది ప్రభుత్వం చేయాల్సిన పని చేసి, చేయాల్సిన అవసరం లేని పనులు ప్రభుత్వం వదిలేసుకోవాలి. అది ముందు సూత్రప్రాయంగా ఒప్పుకుంటే ఎలా చేయాలని దానికి పద్ధతి ఉంది. ఉదాహరణకి నా దృష్టిలో ఒక ప్లాంట్ అమ్మేయాల్సిన అవసరం లేదు, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మీరు కంట్రోలింగ్ షేర్ వాడికి ఇవ్వండి, మీరు షేర్ మీ దగ్గర ఉంచుకోండి, మేనేజ్మెంట్ వాడి చేతికి ఇచ్చినా కూడా మీకు వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక 10 ఏళ్ల క్రితం ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి, ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి ఈ డిఫెన్స్ కంపెనీలు,
హెచ్ఏఎల్ కానీ లేకపోతే మిగతా కానీ చండాలంగా ఉన్నాయి. ఈవేళ స్టాక్ ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడైతే పనితీరు బాగుపడిందో స్టాక్ వాల్యూ పెరిగింది. కాబట్టి మార్కెట్లో మనం వెళ్ళాం, ప్రభుత్వం అమ్మింది అనుకోండి, మనకి మ్యాక్సిమం రేట్ వస్తుంది. అవును. కాబట్టి ఒక ప్రైవేట్ కంపెనీ ఎట్లాగైతే అమ్ముకుంటున్నప్పుడు మ్యాక్సిమం రేట్ కోసం ప్రయత్నం చేస్తాం, మనం దానికోసం చేయాలి. దానిలో ఏమాత్రం నిర్వాదాంశం అది. ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ మనకు అనవసరం అది. అది తప్పలేదు. ఎవరైనా ఉదాహరణకి అరుణ్ శౌరి గారు మంత్రిగా ఉండగా వాజ్పేయి ప్రభుత్వంలో నిఖార్స్ అని నిజాయితీ పడి ఎవరికి ఆయన మీద సందేహం, కాబట్టి ధైర్యంగా చేయగలిగారు. అవును. ఇప్పుడు ఆ నాయకులకి 100% నిజాయితీ లేకపోతే, వాళ్ళ దగ్గర ఉన్న అధికారులు 100% నిజాయితీ లేకపోతే ధైర్యంగా మాట్లాడలేరు, ధైర్యంగా చేయలేరు. అవును. అంతా సస్పెషల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూసారా, మేము పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజ్ చేస్తామని రాసుకుంటున్నారు, బడ్జెట్లో పెట్టుకుంటున్నారు అంకెలు. ఎక్కడ చట్టం, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలకి విశ్వాసం లేదు. ఆ విశ్వసనీయత ఉన్న వాళ్ళు పద్ధతి ప్రకారం చేయాలి. ఉదాహరణగా వేదాంతాకి వాళ్ళు అమ్మితే హిందుస్థాన్ జింకో మరొకటో, మనం ఆనాడు అమ్మిన రేటు కంటే డబుల్ మనకి ప్రతి సంవత్సరం ట్యాక్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. మీరు అమ్మినటువంటి రేటు కంటే వాళ్ళకి వచ్చిన డబ్బుల కంటే దానికి రెట్టింపు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వస్తుంది. మీ దగ్గర ఉంటే ఊరికి ఎలా పడి ఉండేది, జీవోత్సవంలా గొంగడి పురుగులాగా. అట్లా చేయాలి. ఇక రెండోది, ఖచ్చితంగా ఈ కొన్ని కంపెనీలు కనుక కాయిలా పడినట్టయితే మీరు చెప్పిన కూడా ఉన్నది, కొంచెం లోతుకి వెళదాం. ఈ ఈ ఆర్గ్యుమెంట్ చాలామంది వాడుతున్నారు, నిజాయితీకి మాట్లాడదాం. ప్రపంచంలో లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అన్నది గత 300-400 ఏళ్ల నుంచి వచ్చింది. అప్పటిదాకా ఏమిటంటే అసలు పెట్టుబడి పరిశ్రమ అనేది వ్యవసాయము, లేకపోతే చిన్న వృత్తి, వ్యవసాయ అనుబంధ వృత్తి చేస్తాం అమ్ముతాం, అంతే. ప్రాపర్టీ రేట్ తప్ప ఇంకోటి లేదు. మీరు ఒక మార్కెట్ అన్న తర్వాత, మార్కెట్ అంటే ఏమిటి, సినిమా ఉంది, మీరు సినిమా తీస్తారు, ఆయన సినిమా తీస్తారు, అన్నీ ఆడవు. ఒక సినిమా మీరు ఎంత కష్టపడినా కూడా ఫెయిల్ అయిపోతుంది, ఇంకో సినిమా అద్భుతంగా రాణిస్తుంది. మీరు మంచి ఉద్దేశంతో మీరు ఒక సినిమా తీసినప్పుడు, మీ దురుద్దేశం లేనప్పుడు, మార్కెట్ కండిషన్స్ వల్ల వివిధ కారణాల వల్ల ఫెయిల్ అయిపోతే మీ కుటుంబం నాశనం అయిందనుకోండి, మీరు బెకార్ అయిపోయినారనుకోండి, రేపొద్దున ఎవరు రాదు దానికి. అలాగే ఒక ఫ్యాక్టరీ పెట్టారు, మీరు ఒక టీవీ ఛానల్ పెట్టారు, మంచి ఉద్దేశంతో పెట్టారు, మీ విశ్వ ప్రయత్నం చేశారు, మార్కెట్లో తట్టుకోలేకపోయినారు. అప్పుడు లయబిలిటీ మీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండాలి. మీ కంపెనీ పోతుంది కానీ మీ చేతుల్లోంచి మీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలి. ఇది లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ. అందుకని మార్కెట్ ఎకానమీలో ఏమవుతుందంటే 100 కంపెనీలు వచ్చినప్పుడు 100లో కొన్ని సక్సీడ్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. వాళ్ళ తప్పేం లేకుండా ఉంటే అది సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ లాసెస్ని. ఓవరాల్గా మార్కెట్ ఎకానమీ పెరుగుతుంది కాబట్టి బ్యాంకులకు ఓవరాల్గా లాభాలు వస్తాయి కాబట్టి ఆ లాభాల్లో దీన్ని అడ్జస్ట్. అందుకని ఇంట్రెస్ట్ రేట్లో 1% ఈ రకం కాయలు పడే లోన్లకు ఉంటాయి. 2, మనకేమవుతుంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ కాయల పడే లోన్లు తగ్గుతాయి. 2014-15లో 12.5% మన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కాయలా పడ్డ లోన్లు ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఈవేళ మనం నిజంగా అభినందించాలి, 4.5% తీసుకొచ్చారు, బాగుపడింది. అంటే 8% బ్యాంకుల్లో ఉన్న మొత్తం డబ్బు, 8% అంటే మన 10 లక్షల కోట్ల డబ్బు అది. ఆ డబ్బు సేవ్ అయింది దేశానికి. 3, అయినా కూడా గతంలో ఇచ్చిన లోన్ల వల్ల కాయలా పడ్డాయి. దానివల్ల గత 7-8 ఏళ్ళుగా 5 లక్షల కోట్ల రూపాయలు మన పన్నుల డబ్బుల నుంచి బ్యాంకులు కట్టాల్సి వచ్చింది. మన పన్నుల డబ్బు పోయింది. ఎందుకు జరిగింది? గవర్నమెంట్ చేతుల్లో బ్యాంక్ ఉంది కాబట్టి ఒక ఎంపీ గారో లేకపోతే మంత్రి గారో ఫోన్ చేసి మా వాడు వచ్చాడే వాడికి లోన్ ఇవ్వనగానే కాదనే సమస్య లేదు. అలాంటివన్నీ ఫెయిల్ అయిపోయినాయి. మార్కెట్లో నిజంగా తట్టుకోలేక చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన ఫెయిల్ అయితే అది వేరే విషయం. కానీ రాజకీయ కారణాలుగా లోన్లు ఇచ్చి ఆ కారణంగా బ్యాంకు ఫెయిల్ అయిపోతే అది పూర్తిగా రాజకీయం తప్పు, పరిపాలన తప్పు. దానికి పరిష్కారం ఏంటి? ఇండియాలో మనకి 2 పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. అవి ఏవి కూడా గవర్నమెంట్ బ్యాంకులు అంత పెద్ద కాదు. హెచ్డిఎఫ్సి ఉన్నది. హెచ్డిఎఫ్సి బ్యాంకు భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మొత్తం కంటే మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద బ్యాంకు. ఇవన్నీ కలిపినా కూడా హెచ్డిఎఫ్సి ఎక్కువ ఉంది. ఎందుకని? హెచ్డిఎఫ్సిలో ఈ రాజకీయ జోక్యాలు లేవు, సమర్థంగా పరిపాలన చేస్తున్నారు. అక్కడ కాయల పడ్డ లోన్లు చాలా తక్కువ ఉంటాయి. అయినా కూడా కొన్ని కంపెనీలు నిజంగా ఏ తప్పు లేకుండా పోతే దానిలో అడ్జస్ట్ కాగలుగుతున్నారు. కాబట్టి పరిష్కారం మేము చెప్పిన దానికి ఏమిటంటే, నీకెందుకు బ్యాంక్ నియంత్రణ నువ్వు చేయి, బ్యాంక్ యాజమాన్యం, బ్యాంక్ ఓనర్షిప్ ప్రైవేట్ రంగానికి ఇచ్చేయి. ఆ పోయిందనుకోండి, వాడు తప్పులు చేయడం వల్ల వాడు పోతాడు, వాడు షేర్ హోల్డర్ పోతాడు. నీకెందుకు? నీకు సమస్య ఎందుకు? మనం బ్యాంకుని పన్నుల డబ్బులతో బ్యాంకులు పెట్టడం ఏంటి? రాజకీయ అధికారం ఉపయోగించి లేకపోతే పరిపాలన అధికారం ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా లోన్లు ఇప్పించడం ఏంటి? ఆ లోన్లు రాక బ్యాంక్ కాయలా పడడం ఏంటి? మళ్ళీ పన్ను డబ్బుల నుంచి బ్యాంకుకి డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎయిర్ ఇండియా ఏమైంది? ఎయిర్ ఇండియా మీరు ఎందుకు నడపడం? అసలు గవర్నమెంట్ ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు మన ఖజానా నుంచి దోచిపెట్టేవాళ్ళు దేశానికి ఏమైంది? ఆ టాటాస్కి వెళ్ళింది, ఈ భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళింది, ఏమన్నా ఉద్యోగాలు పోయినాయి? ఏమన్నా ఎక్కడికి వెళ్తుంది? ఇదంతా
మనం ప్రభుత్వ రంగ సంస్థలు అంటే నేను కూడా చాలా మీరు అన్నట్టుగా ఆలోచించేవాడిని. ఒక కుర్రాడుగా మనందరూ ఇలాంటి పిచ్చేగా మన మనసులో పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ అంటే చాలా పవిత్రమైనది, ప్రైవేట్ రంగం అంటే చాలా ప్రమాదమైనది అని భావించేవాడిని. అట్లా ప్రమాదం అయింది ఎందుకు అవుతుంది? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. ఆ రోజుల్లో నమ్మాం అది చాలా అపవిత్రమైందని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళాను. అప్పుడు నాకు అర్థమైంది ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రైవేటు సంస్థ అని చెప్పని. ప్రజలకి ఏమీ సంబంధం లేదు, మన పేరు చెప్పి వాళ్ళు దోచుకు తింటున్నారు, ఎప్పటికైనా ఇవి నాశనం అయ్యేది నాకు అర్థమైంది. నేను ప్రభుత్వ రంగ సంస్థలు నడిపాను, సమర్థంగా నడిపాను. నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా నేను వెళ్ళగానే లాభాల్లోకి తీసుకొచ్చాను. మరి అట్లాంటి వాళ్ళని పెట్టి చేసుకోవచ్చు కదా. అదే చెప్తున్నా. కానీ అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు నాకు, మనం ప్రతిష్ట కోసం ప్రజల కోసం పాటుపడ్డమే కానీ ఇది వేటగాడు పక్షి తీరు. అలా మంచివాడు తప్పుకోగానే దాన్ని నాశనం చేయటం ఖాయం. వేటగాడు నగ్గాలంటే ఒక్కసారి అదృష్టం దక్కాల పక్షిని కొట్టడానికి. పక్షి బతకాలంటే అనుక్షణం భయంతో బతకాలా, ఎప్పుడు వేటగాడి నుంచి తప్పించుకోవాలా. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేటగాళ్ళ నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఒకనాడు తప్పించుకోవచ్చు. మీరు చెప్పినట్టు ప్రభుత్వం ఏదో చెప్పారు కదా ఇందాక, ఏదో షేర్ ఉండి వాళ్ళు వ్యాపారం చేసేటట్టు మనకి నష్టం లేకుండా చేసి ప్రభుత్వానికి డబ్బులు వచ్చేటట్టు ఏదో చెప్పారు కదా నాకు, అది చేయొచ్చు కదా. అదే చేస్తున్నారు చాలా కేసుల్లో. డిస్ఇన్వెస్ట్మెంట్ ఒకసారిగా అమ్మం, మనం చాలా రేరుగా అమ్ముతాం. కంట్రోలింగ్ షేర్ వాళ్ళకి ఇచ్చి, లేకపోతే మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చి మన షేర్ కొంత తగ్గించుకుని 25-30 కంపెనీ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ షేర్లు మార్కెట్లో మంచి బెస్ట్ రేట్ వచ్చేట్టుగా అమ్ముకుంటాం. ఆ రకంగా చేయాలి. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఆ రకంగా చేయాలి. అంతే తప్ప గుడ్డిగా ఆస్తులు అమ్మటం సరైనది కాదు. కాబట్టి పద్ధతుల విషయంలో మనం గట్టిగా పట్టుబట్టాలి. మనకు మ్యాక్సిమం రావాలి, మన ఖజానాకి మ్యాక్సిమం రావాలి, దేశానికి మ్యాక్సిమం రావాలి. మనం రెండు కోరుకోవాలి. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ మనకు తెలుసో తెలియక ఇవన్నీ మీరు చెప్పే లెక్క ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వకాలం మన రాజుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మన దేశం ఏర్పడింది. ఏర్పడినప్పుడు రాజులు విమానం వాళ్ళ దగ్గర ఉండేది, రైలు వాళ్ళ దగ్గర ఉండేది, బస్సులు వాళ్ళ దగ్గర ఉండేది, రోడ్లు వాళ్ళ దగ్గర ఉండేవి, ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉండేది. అది అన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాయి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ప్రాపర్టీ అయినాయి కాబట్టి అనివార్యంగా గవర్నమెంట్ నడిపించడం జరిగింది. అనివార్యంగా కరప్షన్ పెరగటం వల్ల, లేకపోతే మనలో ఉన్న కుచితపు భావాల వల్ల అవి చెడిపోవటం మొదలైంది. యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం నడిపిస్తే బాగుండాలి. ఎందుకంటే ఆయన ప్రైవేట్ రాజుగారు నడిపించుకునేవాడు, ఇప్పుడు మనం నడిపించుకుంటే మనం అది ఎప్పుడు జరగదు. ఇక్కడే కాదు, మీరు భరద్వాజ్ గారు మన దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాజుల సొమ్ము ఎప్పుడు రాళ్లపాలే. ఇప్పుడు ప్రైవేట్గా ఒక రైతు ఉన్నాడు, ఎంత చిన్న రైతు అయినా కూడా వర్షం వస్తుంటే వర్షాన్ని బట్టి పంట వేస్తాడు, తుఫాన్ వస్తుందంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. మరి కోత కోసిన తర్వాత పనులన్నీ ఉన్నట్లయితే పనులు రక్షించే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే తూర్పార బట్టి అరదో తూర్పార బట్టేవాళ్ళు మీకు గుర్తుందో లేదో, దానికి కళ్ళంలో పెట్టినప్పుడు ఏమన్నా వర్షం వస్తుందనుకుంటే కప్పేసుకునేవాడు. నాది అన్న తపనతో. మీరు గవర్నమెంట్ ఉద్యోగం వాడి జీవితం వచ్చి 9 to 5 పనిచేయరా, 10 to 5 పనిచేయరా అని చెప్పంటే, నీ పొలం మునిగిపోతే వాడికేం కావాలా, నీ ఫ్యాక్టరీ నాశనం అయితే వాడికేం కావాలా, మార్కెట్లో ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తే వాడికేం కావాలా, ఎలా సాధ్యమవుతుంది అది? నేను, నాది, నా కుటుంబము, నా పెట్టుబడి బాగుపడితే నాకు 4 రూపాయలు అందుతాయి, పోతే మునిగిపోతాను అంత ఆందోళన ఉన్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణం వంటి పనిచేస్తాం. కాబట్టి ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు ప్రభుత్వానికి ఇవ్వాలి. అవి చాలా ఉన్నాయి. ముందు నీ పని చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడి చేయాలి. నీ పని బాగా చేస్తున్నావు. కోర్టుల్లో 18-20 ఏళ్ళు పడుతుంది. మన జేఎంఎం కేసు అరే 1998లో కేసు రావడం ఏంటి, దానికి తీర్పు 2023లో రావడం ఏంటి? సిగ్గుందా మనకేమన్నా? పోనీ ఇప్పుడు ఈ రూపంలో 2011లో వచ్చింది. ఆవిడెవరో సీతా సోరెన్ అని చెప్పని శిబు సోరెన్ గారి కోడలు, 13 ఏళ్ళు అయింది. మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా సరే అరగంటలో నిర్ణయం చేయొచ్చు. అది ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటే వాడికి శిక్ష పడాలా వద్దా అన్న విషయానికి 12 ఏళ్ళు పట్టిందండి కోర్టుకి. ఇది పరిపాలన అండి? కాదు, డెఫినెట్గా కాదు. మీకు ఆస్తి తగాదా ఉంటే, మీ ఇల్లు ఎవరన్నా ఖాళీ చేయకుండా ఉంటే కోర్టుకి వెళ్ళడం చూద్దాం ఏమవుతుందో. ఒళ్ళు హోనం అయిపోతుంది. అది ప్రభుత్వం చేయాల్సిన పని, దానికి వేరే మార్గం లేదు. అక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నాం, గోండాల పాలన పెట్టాం. ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకోవాలా, గోండా గారి కాళ్ళు పట్టుకోవాలి. ఇది ప్రైవేటీకరణ బాగుంది మనకి. ఏది ప్రభుత్వం చేయాలో ఆ పని ఒళ్ళు దగ్గర పెట్టి బాగా చేయమనండి. అదేమిటి? చట్టబద్ధ పాలన, న్యాయాన్ని అందించడం, శాంతి భద్రతలను కాపాడడం, మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, విద్యుత్తు కావచ్చు. మీరు చెప్పే ప్రకారం దానికైనా ప్రాబ్లమే కదా. ఇప్పుడు చట్టం, లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండర్ పోలీస్ అండర్ గవర్నమెంట్. మీరు చెప్పి దానికి నేను చెప్పేది అదే. కాబట్టి అక్కడ దానికి కావాల్సినట్టుగా వ్యవస్థలో మార్పులు తీసుకురండి. ఇప్పుడు నిరంతరం ప్రజాస్వామ్యపేటంగా లోక్సత్తగాని పోరాడేది ఏంటి? ఎక్కడ ప్రభుత్వం పనిచేయాలో అది సమర్థంగా పనిచేసేట్టు ఎలాంటి మార్పులు కావాలి, ఏ సంస్కరణలు కావాలి,
సమర్థంగా ఎలా పనిచేయించాలి. అది చేయకుండా అది నాశనం చేసి ఇది ఒక గోండాల రాజ్యంగా దేశాన్ని తయారు చేసి ప్రజలకు గత్యంతరం లేకుండా చేసి, అరే రోడ్డు మీద ట్రాఫిక్ సరిగ్గా నియంత్రణ ఉందండి హైదరాబాద్లో? లేదు. మీరు ట్రాఫిక్ ఫైన్లు వేస్తే 10,000 5,000 ఫైన్లు కొడితే మీరు ఒక అనౌన్స్మెంట్ చేస్తారా? ట్రాఫిక్ ఫైన్లన్నీ కనుక ఇప్పుడు కట్టేస్తే 80% రిబేట్. ఇది ఏమన్నా బట్టల వ్యాపారమా? సిగ్గుందేమన్నా? ఇది పరిపాలన? ఇది మనం ఏడవటం చేత కాదు చేయాల్సిన పనులు, మనకు చేతకాని పనులు ఎందుకు వెళ్తావు అనవసరంగా? నీవు తప్ప గత్యంతరం లేని పని నువ్వు చేత కాదు. వేరే ఒకటి బ్రహ్మాండంగా చేస్తుంటే వాడిని నాశనం చేస్తాం. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నానివ్వదు. ఫోన్లు ఉన్నాయి, వీళ్ళ చిత్తుల్లో పెట్టాం కదా, ఎంతమందికి ఫోన్లు అందినాయండి? ఫోన్లు పనిచేసేవి ఆ రోజుల్లో. ఎప్పుడైతే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి పోటీ పెంచాం, బ్రహ్మాండంగా ఫోన్లు అందరికీ అందినాయి. ఇవన్నీ చూసాక కూడా ఇంకా ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం అంటే పిచ్చి తప్ప దీనిలో ఆలోచన ఉందేమన్నా? ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అంటలేదు సార్. నేను అనేది ఏంటంటే మనకి ప్రభుత్వ రంగంలో నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? స్టీల్ ప్లాంట్ అన్నారు కదా, స్టీల్ ప్లాంట్ మొన్నటిదాకా లాభాల్లో ఉంది. లాభం ఉన్నా సరే ఈ లాభం కూడా దొంగ లాభం. నేను చెప్పేదేనండి, నష్టంలోకి ఎందుకు వెళ్ళింది అది వేరే సంగతి. దొంగ లాభం మీరు అన్నట్టు దొంగ లాభమే అనుకుందాం. స్టాట్యూటరీ ప్రాఫిట్స్ రూపాయి అయితే రూపాయికి బయటకు రావచ్చు, ప్రజల సొమ్ము రావాలి అనేది నాకు. అక్కడ నేను మీతో అంగీకరిస్తున్నాను. నేను ఇందాక చెప్పాను కదా దానికి. కాబట్టి అవ్వకూడదు లాభం అంటే అమ్మే తీరు ఎట్లాగైతే అరుణ్ షేర్జీ గారి కాలంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో జరిగింది, అట్లాగా నిఖారసైన వాళ్ళు పారదర్శకమైన పద్ధతుల్లో మ్యాక్సిమం ప్రభుత్వానికి వచ్చేట్టుగా ప్రజలకు వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. అక్కడ నిర్వివాదాంశం. కానీ మౌలికంగా సూత్రం నీ పని నీవు చేయాలి. నువ్వు ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు చేయకపోవటం చేత అవి నాశనం కావటం చేత అరే మీ ఆస్తికి రక్షణ లేదు, మీ డబ్బుకి రక్షణ లేదు, ఎవరికి నప్పిస్తే తిరిగి వస్తుందని నమ్మకం లేదు. మీరు కారు కొనటం కోసం డిపాజిట్ డబ్బు కడితే చెక్ రూపంలో వాడికి బచ్చాన మూసేస్తే మీకు ఆ డబ్బులు ఇచ్చే నాథుడు లేడు ఈ దేశంలోనూ. మీ కర్మ కొద్దీ వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉంది. బ్యాంకుల్లో మీ డబ్బులు మీకు తెలియకుండా వాడు లాగేసుకుంటే మీ కర్మ పట్టించుకునేవాడు లేడు, దానికి న్యాయం జరగటం లేదు. బ్యాంకులు లాగేసుకుంటే కూడా జరగట్లేదు. వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉంది. విద్య ఆరోగ్యం పరమ చండాలంగా ఉన్నాయి. ఆరోగ్యం బాగులాక ఈ దేశంలో 5 కోట్ల మంది ప్రతి ఏడాది బేదలు అవుతున్నారు. సంవత్సరం మొదట బేదలు కాని వాళ్ళు డిసెంట్ ఇంటూ పావర్టీ అంటాం. కేవలం ఆరోగ్యం సరిగ్గా అందక ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థంగా చేయక 5 కోట్ల మంది బేదలు అవుతున్నారు. ఆరోగ్యం ఎలా చేయాలి? ఆరోగ్యం అంతా ప్రైవేటైజ్ అయిపోయింది. అది ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఇప్పుడు విద్య ఆరోగ్యం ప్రైవేటైజేషన్ ఎందుకైంది? ప్రభుత్వ వైఫల్యం వల్ల. చండాలంగా చేయబట్టి గతిలాక పూర్వం ఎవరు ప్రైవేట్కి లేడో కాదు, కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి, ప్రైవేట్ స్కూల్ నాశనం కాగానే మరి పిల్లల్ని బాగు చేసుకోవాలి తప్పని ఉంటుంది కదా. ఖర్చు అయినా కూడా ఎంత కుటుంబం, రైతు కుటుంబాన్ని అడగండి, ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. ₹1,00,000 అంటే వాడు 10 ఎకరాలున్నా ₹10,00,000 ఆదాయం రావట్లా. అయినా సరే కళ్ళ నీళ్లతో 4 ఎకరాలు అమ్మేసినా పర్లేదు, పిల్లలు బాగుపడతాను నాస్తో గతిలాక. వైద్యం కూడా అదే ప్రాబ్లం కదా. అదే ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు సరిగ్గా చేయండి. విద్య బాగా అందించు, వైద్యాన్ని సరిగ్గా అందించి ఏర్పాటు చేయి, చట్టబద్ధ పాలన ఇవ్వు, రోడ్లు బాగు చేయి, కరెంటు బాగు చేయి. చట్టబద్ధ పాలన మీరు చెప్పే లెక్క ప్రకారం 70% మనం దుర్మార్గులు అయినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తాం? ప్రభుత్వం దుర్మార్గులు, మనం దుర్మార్గులు. 70% చెప్పింది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడారు. ప్రభుత్వాలే కదా సార్. డాక్టర్ ఈ దేశ ప్రజల్లో ఎక్కడ అన్యాయం లేదు. ఈ ప్రజలు ధర్మనిరతం ఉన్నవాళ్ళు, ఈ ప్రజలు చాలా అమాయకులు. ప్రజలే కదా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా. అదే మనిషి అక్కడికి వెళ్ళాక పరిస్థితి మారుతుంది. మనిషి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. సినిమాల్లో ఎప్పుడు ప్రతిభావంతులు రాణిస్తారు. ఎందుకని స్టార్లు తప్ప, స్టార్లు మళ్ళీ కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు. అది వదిలేండి. మిగతా వాళ్ళ ఒక డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, మరొకటి కానీ ప్రతిభ లేకపోతే రాణించరు. ఎందుకని అల్టిమేట్గా మార్కెట్లో మీరు మీ వస్తువులు ప్రజలు చూడాలి, హర్షించాలి. ఇన్సెంటివ్ అలాంటిది. అలా కాకుండా బలవంతంగా సినిమా చూపెట్టేసి గవర్నమెంట్ మీ దగ్గర 100 కోట్లు కొనేసి 100 కోట్లు ఇస్తానని అనుకోండి, ప్రతి సినిమాకి ఎలా చేసినా కూడాను ఇన్సెంటివ్ ఏముంది? ప్రతిభావంతులు రారు, పనికి మళ్ళీ గాడిదలు వస్తారు. కాబట్టి సమాజం చెడ్డది కాదు, ఎలాంటి వ్యవస్థ నిర్మాణం చేశాం మనం. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చే ముందు వీళ్ళందరూ మంచివాళ్ళే. వ్యవస్థ అంటే మళ్ళీ మనమే కదా సార్. వ్యవస్థ మళ్ళీ మనం కాకుండా వ్యవస్థ అంటే ఇన్సెంటివ్, ప్రజలు అంటే అది కాదు. ఇప్పుడు రోడ్డు ఉంది, ట్రాఫిక్లో ప్రతి వాటికి ముందెళ్ళాలి నా ఆతృత ఉంటుంది. ట్రాఫిక్ లైట్ దాటితే, ఎర్ర లైట్ ఉంటే దాటితే నాకు ఖచ్చితంగా 10,000-10,000 శిక్ష పడుతుంది, లైసెన్స్ పోతుంది అని గ్యారంటీగా నమ్మకం కలిగించే వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టి దారికి వచ్చేస్తాం. అరే నీకేం కాదు, నీకెందుకు ఇష్టం వచ్చినట్టు గెలుపు, నువ్వు పెనల్టీ వేసినా కూడా రద్దు చేస్తామనండి, మొత్తం వ్యవస్థ. అదే ప్రజలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు. ప్రజలు కొందరు మురుకులు ఉంటారు, కానీ తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న నమ్మకం కావాలా, భయం కావాలా, భయపెట్టాలి. ప్రభుత్వం ఉంది అందుకోసం. చట్టం ఎందుకు ఇచ్చాం వారి చేతికి? పోలీసులకి లాఠీ ఎందుకు ఇచ్చాం? కోర్టులకి ఎందుకు ఇచ్చాం? కాబట్టి ఇన్సెంటివ్స్. అంచేత ప్రజలు చెడ్డవాళ్ళు దానివల్ల ఎలా ఉంది? నేను భారతదేశంలో ప్రజలు ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే చాలా అద్భుతమైన వాళ్ళు. ఈ ప్రభుత్వాలు ఎంత చండాలంగా ఉన్నా,
ఈ పోలీస్ యంత్రాంగం సమర్థంగా పనిచేయలేకపోయినా, కోర్టుల్లో న్యాయం అసాధ్యమైన 195 సందర్భాల్లో శాంతియుతంగా జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చాను ఆఫీస్కి, మీ ఆఫీస్కి వచ్చానంటే నాకు ఎక్కడ భయం కలగలేదే, ఎవరైనా కొట్టేస్తారేమో, నా కారుని తగలెట్టేస్తారేమో, నన్ను లేదు. లేదు. ఇంకా చాలా దేశాలకు పోండి, బయటికి వెళ్తే గగురుపాటు అయిపోతుంది మీకు. మన దేశంలో ప్రజలు చాలా శాంతి కాముకులు, చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు, అందరినీ గౌరవించేవాళ్ళు. కాబట్టి ఈ దేశ ప్రజల వల్ల కాదు ఈ వ్యవస్థ నాశనమైంది, పాలకుల వల్ల నాశనం. పాలకుల మూర్ఖపు విధానాల వల్ల, ఎన్నికల వ్యవస్థ వల్ల, ఈ రెంట్ల వల్ల వచ్చినటువంటి లంచాల బెడద వల్ల. రాజ్యాధికారి కోసం వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ స్వార్థపరుల వల్ల. చాలామంది మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా ప్రజలు చెడిపోయారు, విలువలు పోయిన ఎన్ని పచ్చి అవాస్తవాలు. ప్రజలు చెడిపోయారని కదా, ప్రజల్లో నుంచే కదా వచ్చేది. నాయకులు వచ్చినా ప్రజల్లో నుంచే. అదే మనిషి ఇప్పుడు ఈ ప్రజల నుంచే ఇస్రో వచ్చింది కదా, ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఇక్కడి నుంచి వచ్చినాడే కదా. నిజానికి మామూలుగా గవర్నమెంట్లో మీరు ఐఏఎస్లో వాళ్ళు వచ్చేవాళ్ళ కంటే అంత ప్రతిభ కంటే తక్కువ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఐఏఎస్ కొన్న దగ్గరకి ఇస్రోలో ఉద్యోగానికి లేదు. కానీ ఏమైంది, పద్ధతులను మార్చారు. అట్లాగే ఈ ఉద్యోగులు కూడా, ఈ అవినీతి పాల్పడే ఉద్యోగులు కూడా ఎలక్షన్ టైంలో బ్రహ్మాండంగా పనిచేస్తారు. మీరు గమనించలేదు? లేకపోతే వీఐపీ విజిట్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే అంతే ఒళ్ళు దగ్గర పెట్టి టక్ టక్ అయిపోతుంది బ్రహ్మాండంగా. లేకపోతే ఒక తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదే యంత్రాంగం, ఇదే మనుషులు కూడా. కొన్ని సంస్థల్లో ఇలాంటి వాళ్ళే వచ్చినా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అవినీతి పరులు ఉన్నా కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంటే ఏంటి, మీరు ఆ సందర్భాన్ని అలా క్రియేట్ చేశారు. కాబట్టి మనుషులు చెడ్డవాళ్ళని కాదు, ప్రభుత్వం క్రియేట్ చేయాలి. వ్యవస్థ అంటే అర్థం అది. వ్యవస్థ అంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడదు. కొందరు అధికారులు ఉన్నప్పుడు అసలు అవినీతి ఉండదు. ఎందుకని? నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రకాశం జిల్లాలో 2 లక్షల ఎకరాలు చేశాను నేను నీటిపారుదల. ఒక్కడిని ఈవేళ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇన్నేళ్ల తర్వాత కూడా. ఒక్కడిని 100 రూపాయలు లంచం ఇచ్చానని చెప్పానండి. ఇరిగేషన్ స్కీమ్లో 2 లక్షల ఎకరాలు ఇరిగేషన్, 450 లిఫ్ట్ ఇరిగేషన్లు చేశాను నేను, 2800 బోర్వెల్స్ చేశాను. ఈవేళ కూడా బహిరంగంగా సవాల్ చేస్తున్నాను, ఒక్కడిని 100 రూపాయలు లంచం ఇచ్చానని చెప్పానండి. అన్ని చోట్ల ఆపగలిగానా? లేదు. అదే జిల్లాలో నేను ఉన్ననాడే అన్ని చోట్ల ఆపలేపాను. ఇక్కడ నాకు బాధ్యత తీసుకున్న అవకాశం ఉంది, అధికారం ఉంది, చేశాను. మిగతా చోట్ల అధికారం నాకు లేకపోయింది. కాబట్టి మీరు వ్యవస్థను ఎట్లా ఏర్పాటు చేశారన్న దాన్ని బట్టి అవినీతి లేకుండా చేయొచ్చు. అంతేగాని మనుషులు అవినీతి పరులు, నీతిమంతులు అలా అయితే గొడవ అసలు ప్రభుత్వం ఎందుకు, చట్టం ఎందుకు? పుట్టుకతోనే అవినీతి పరులు నీతిమంతులు అయినట్టయితే. సరే, దేశం సంగతి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అసలు? నా దృష్టిలో భరద్వాజ్ గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగు రాజకీయ పోరాటం ఒక మౌలికమైన పోరాటం. మామూలు దృష్టిలో కమ్మ, రెడ్డి, ఈ కులాలు, ఈ రకం, లేకపోతే కొందరు వ్యక్తుల అధికార దాహము, కాంక్ష, ఆ రకంగా పోటీ అనుకుంటే మామూలుగా ఉంది దేశంలో. కానీ అది కాదు. ఒక నిరుపేద దేశంలో, పరిపాలన సరిగ్గా అందని దేశంలో, నా వేసే ఓటుకి నా బతుక్కి సంబంధం అర్థం కాని దేశంలో, కేంద్రీకరించిన పరిపాలన ఉన్న దేశంలో సామాన్యులు ఏమవుతున్నారు? ఎవడు కోటేసినా కూడా నాకు ఇది తేడా లేదన్న భావంతో ఒకటి ఎలక్షన్లో ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అది వాస్తవం. డబ్బు లేకపోతే ఓటేమని ఒట్టెట్టుకుంటున్నారు. మనం ముందు అది ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ప్రజలు చెడ్డవాళ్ళని కాదు. మళ్ళీ మీరు అంటారు అయితే విలువలు బాలా, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని తీసుకుంటున్నారు. ఎవడు కొట్టేసినా తేడా లేదు, కనీసం నేను బేదరకంగా ఉన్నాను, 1000 రూపాయలు ఇస్తానంటే తీసుకుంటాను అంటున్నాడు. అలాగే వాడికి ఇట్లా ఇద్దరిలో మన నచ్చినోడికి వేస్తున్నాడు. కానీ డబ్బు లేకపోతే వీడు మీరు ఇప్పుడు భరద్వాజ్ గారు డబ్బులు ఇవ్వలేదు, 2 గాడిదలు ఇచ్చారు. భరద్వాజ్ గారు వాళ్ళ దృష్టిలో కంటెస్ట్లో లేరు, ఓట్లు అసలు లేడు కంటెస్ట్. మిగతా ఇద్దరిలో ఒకటికి ఇష్టమైన వాళ్ళకి అది మన, అందుకనే డబ్బులు ఖర్చు పెడితే గ్యారెంటీ కాదు. 2 అది అందరూ ఇస్తున్నారు. ప్రధాన పార్టీలు ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణలో కావచ్చు, అక్కడ వైకాపా కానీ టీడీపీ కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కానీ డబ్బులు ఇవ్వకుండా మేము ఓట్లు కొనకుండా రాజకీయం చేస్తున్నామని వాళ్ళంటే మనం తాతకి దగ్గులు నేర్పటం అవుతుంది. అమ్మ పుట్టిల్లి మేనమాకరికి అన్నట్టుగా మనకి అది చాలా అందరికీ తెలుసు. వాళ్ళు కూడా పాపం వారు అంట్లో ఒప్పుకుంటున్నారు. అది అందరూ ఇస్తున్నారు కాబట్టి ఠాయిలాలు. అది కాకపోతే కులాలు, మతం, ఈ 3 రాజ్యం వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మిగతావన్నీ సామాన్యం, డబ్బులు ఇవ్వటం కానీ కులం మతం కానీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏం చేయాలో పని ఇందాక అనుకున్నాం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం? ప్రభుత్వం పెట్టుకున్నది చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాల కల్పన, జీవనావసరాలు, మంచినీళ్ళు, వరద నీటి పారుదల, మురుగునీటి పారుదల వగైరా, మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, ఇది ప్రభుత్వ పాత్ర. వాటిని పక్కన పెట్టి చాలా మేరకు సంక్షేమమే పరిపాలన. పన్నుల డబ్బు, అప్పులు చేసుకొచ్చిన డబ్బు సగం తినేస్తాం, లేకపోతే మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కదా, సగం తినాలి కదా, సగం దుబారా చేస్తాం, విలాసాలకు మా రాచరికం. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు గాంధీ గారి కాలంలో అప్పుడు పద్ధతి ఏమిటి, ఇప్పుడు పద్ధతి ఏమిటి? అధికారం అంటే అంత రాజభోగాలు. అవన్నీ అయిన తర్వాత
మేము అనిపించిన తర్వాత తలా కాస్త ఇస్తాం. అది చాలా సమర్థంగా ఇస్తాం. పూర్వకాలం అది కూడా సరిగ్గా అందేది కాదు. చాలా సమర్థం బటన్ నొక్కి అందించేస్తాం, మీ ఇంటికి వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. దానికోసం వాలంటీర్లు పెడతాం, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అంత ఏర్పాటు చేస్తాం. ఇదే పరిపాలన, ఇంకా పరిపాలన ఏం లేదు. ఇది నడుస్తున్నది. ఖచ్చితంగా సంక్షేమం కావాలి. ఒక పేద దేశంలో సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యం నడవడం సాధ్యం కాదు. ఇదేది 100-0 కాదు. అమెరికా లాంటి దేశంలో కూడా ఎంతో కొంత సంక్షేమం లేకుండా ప్రజలు నాకట్టుకోవాలి కదా, మరి అన్ని వర్గాలు నాకట్టుకోవాలి. కానీ సంక్షేమమే పరిపాలన అంటాం వేరు, సంక్షేమం అభివృద్ధికి సమతూకం అంటాం వేరు. దీర్ఘకాల అభివృద్ధికి నేను చెప్పిన మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడిని ప్రోత్సహించడం కానీ, ఉపాధి కల్పన ప్రైవేట్ రంగంలో వచ్చే ఏర్పాట్లు చేయడం కానీ, ఈ రెండుకి సమతూకం కావాలి. సమతూకం ఎట్లా ఉండాలి? కనీసం అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకు పోవాలి. అప్పు చేసి పప్పు కొడి తింటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పు చేసి పప్పు కొడి తింటాం దాటిపోయింది. అసలు మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తిగా క్షీణించిపోయాయి. నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఎవరినైనా అడగండి మీరు, రోడ్లు కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ అసలు అంతా మాకు అనవసరం. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే మేము బటన్ నొక్కటం, మీ అందరికీ ఇంటికి పంపించడం అంతే, మిగతాది మేము తినేయడం. దానికి రెండో పక్కన అభివృద్ధి సంక్షేమం సమతూకం కావాలి. సంక్షేమం లేకుండా పేద దేశంలో ప్రజాస్వామ్యం నడవదు. కానీ సంక్షేమమే పరిపాలన కాదు, కొంత సమతూకం కావాలి. దీర్ఘకాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఇది లేకపోతే భవిష్యత్తు నాశనం అవుతుంది అన్నదానికి మౌలికమైన పోరాటం. ఇది అంత తేలికైన పోరాటం కాదు. చాలా డబ్బున్న దేశాల్లో కూడా చాలా సందర్భాల్లో కష్టమైన పోరాటం. ఇది మౌలికమైన పోరాటం. ఈ పోరాటంలో కనుక ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకపోతే, సంక్షేమం అభివృద్ధి రెండూ కావాలి, అభివృద్ధి నాశనమైనా పర్లేదు సంక్షేమమే కావాలి అనుకోకుండా, అభివృద్ధి పోయినా పర్లేదు సంక్షేమం కావాలి అభివృద్ధి ఎందుకు అనుకున్నట్టయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, ఒక ఫెడరల్ వ్యవస్థలో మనం పోటీ పడుతున్నాం. పక్కన తమిళనాడుతో పోటీ పడుతున్నాం. ఒరిస్సా ఒకప్పుడు చాలా పేద రాష్ట్రం. గత 20 ఏళ్లలో సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని ఇవ్వడంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గొప్ప ఉదాహరణ. ఒక పేద రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి మీకు గణాంకాలు ఎన్నో ఇవ్వగలను. మీకు 26,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఉదాహరణకి రెవెన్యూ సర్ప్లస్ ఒరిస్సా. మీకు వచ్చినటువంటి ఆదాయంలో, పన్నుల ఆదాయంలో రోజువారీ ఖర్చులు పాగా 26 కోట్లు మిగిల్చి అది అప్పు చేసిన డబ్బంతా కూడా భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సగం తలసరి ఆదాయం, 74,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు, అదిని అప్పుల డబ్బు కలిపి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం కూడా సమర్థంగా చేస్తున్నారు. సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమంలో ఆయన వీరుడు కదా. సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డు లేకుండా చేయగలిగారు. ఈవేళ సంక్షేమ అభివృద్ధి కలిసి సమతూకం కావాలా, లేకపోతే సంక్షేమ పేరుతో భవిష్యత్తును నాశనం చేయాలా? ఇది మౌలిక అంశం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫలితం దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. ఆయన ఆ గత 5 ఏళ్లలో సంక్షేమం కాకుండా ప్రగతి అన్న చేశారా, లేకపోతే ఈయన చేయలేదు ఆయన చేయలేదు, ఇద్దరు అంతేనా? తేడా పోలికలు. చంద్రబాబు నాయుడు గారిలో చాలా లోపాలు ఉన్నాయి. ప్రతి పార్టీలో లోపాలు ఉన్నాయి. ఆయన లోపాలు నేను విమర్శించే భారతదేశం ఇంకెవరు విమర్శించాలి. అధికార కేంద్రీకరణ కానీ మిగతా కానీ పక్కన పెట్టండి. కానీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు దోహదం చేయలేదంటే అంతకంటే అన్యాయం మరొకటి. నేను అంటలా ఏం చేశారని అడుగుతున్నాను. తేడా ఏంటి? మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి ముందు దానికి వస్తాను. ఇప్పుడు ఈవేళ హైదరాబాద్ నగరం పచ్చగా ఉంది అంటే, మన 24 సీట్లలో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఏం కారణం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధిని సాధించారో ఈ నగరంలో ఒక మహానగరంగా మార్చి, పెట్టుబడిని ప్రోత్సహించి, ఐటీ సెక్టర్లో కానీ, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే మిగతావి కానీ దేశంలో ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానం తీసుకు ఉపాధి కల్పన చేయడం బట్టి ఇక్కడ ఒక నమ్మకం వచ్చింది. ఏ పార్టీ ఉన్నా కూడా దాన్నే రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆయన పోయాక కాంగ్రెస్ కొనసాగించింది. దాన్నే తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. మిగతావన్నీ పక్కన పెట్టండి. కాబట్టి 24 సీట్లలో ప్రజల తీర్పు ఒక రకంగా ఉంది, మిగతా రాష్ట్రంలో తీర్పు ఒక రకంగా. 2014-19 ఆంధ్రప్రదేశ్ విభజన పొందిన ఆంధ్రప్రదేశ్లోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ దిగాల పడిపోయింది. నేను మహానగరం నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆదాయం రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం పంచుకునేది, అదంతా ఇప్పుడు తెలంగాణ చిన్న రాష్ట్రానికి పోయింది, మిగతా పెద్ద రాష్ట్రానికి డబ్బులు లేకుండా పోయింది. కాబట్టి చాలా కష్టంలో ప్రారంభించారు. ఆ 5 ఏళ్లలో ఒక ఉత్సాహభరిత వాతావరణం తీసుకొచ్చి, డబ్బులు లేని కాలంలో కూడా ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల్లో డబ్బు లోపం కనిపించాను. ఎన్నోసార్లు నేను ఎన్నో చోట్ల చూశాను. దానిలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటనే ఆలోచిస్తే కన్వర్జెన్స్, సమర్థంగా వనరులు సద్వినియోగం చేసుకుని దానివల్ల ఫలితం తీసుకొచ్చి ఏర్పాట్లు చేయడం, మౌలిక సదుపాయాలు ఎక్కడ లోపం జరగల. పోలవరం ప్రాజెక్టు ఢిల్లీ నుంచి డబ్బులు రావడం ఆలస్యమైన ఆగమేఘాలు, కొంత ఆలస్యం, మొదటి ఆలస్యం అయితే నేను విమర్శించాను, ఒక ఏడాది పాటు ఆలస్యం అయితే. ఆ తర్వాత 3 ఏళ్ళు అద్భుతంగా శరవేగంతో జరిగింది.
అలాగే అసలు ఎవరన్నా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వస్తుందని ఊహించారా? ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేను ఊహించలేదే. మొత్తం అంతా తమిళనాడే. మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే భారతదేశంలో తమిళనాడే. అవును. అలాంటిది కియా మోటార్స్ ఒక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమాన్ని ఇస్తున్నాయి. ఎన్టీ రామారావు గారు సంక్షేమానికి పెద్ద పేరు కదా, దాన్ని కొనసాగించాలి. కాకపోతే ఇప్పుడు అందించినంత సమర్థంగా ఇవ్వలేదు. అదే నేను జనహోం కమిటీ లాంటి పిచ్చి పనులు చేసుకుంటా. దాని మీద ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేదు ఈ సంక్షేమం. ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, అమరావతి మరొకటి అని ఆ మాటలతో సంక్షేమం మాకు అంతొందని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో విఫలమైనారు. ఇవాళ నరేంద్ర మోదీ గారిని చూడండి, ఖచ్చితంగా మౌలిక సదుపాయాల్లో దేశ చరిత్రలు ఇప్పుడు లేనట్టు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏడాదికి ఈ సంవత్సరం 18 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. మరి నేషనల్ హైవేస్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కానీ చాలా వేగంగా అద్భుతంగా జరుగుతుంది. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ నిరంతరం ఆయన అభివృద్ధిని గురించి మాట్లాడుతూనే సామాన్య ప్రజలకు సంక్షేమం ఎట్లా అందుతుందో చాలా సమర్థంగా అందించారు. నిజాయితీగా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి అది అంతుందన్న విషయం బాగా వాళ్ళ స్పృహగా వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఆ రకమైన జరగల. కాబట్టి 2014-19 మధ్య చాలా తప్పులు జరిగినాయి. అధికార కేంద్రీకరణ కానీ అన్ని పార్టీలకి అన్ని రాష్ట్రాల్లో నాడు నేడు ఉన్నమాట అదే. అధికార కేంద్రీకరణ, నిరంతర అవినీతి, చట్టబద్ధ పాలన లేకపోవటం, ఇవన్నీ కూడా సామాన్య లక్షణాలు. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం, దీనిలో ఏం తేడాలు లేవు. కానీ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా కొన్ని ప్రభుత్వాలు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి. నవీన్ పట్నాయక్ చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయంలో మీరు తప్పట్లేరు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం సమతూకంలో ఏనాడైనా కూడా ఆ కూటమికి ఎక్కువ మార్కులు వస్తాయి. నేను తప్పడతలా. నేను వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని అడిగాను. ఆ తేడా ఉంది. ఇదేంటి ఎవరినైనా అడగను. నాకు సిఎస్ఏ పార్టీతో సత్సంబంధాలు మనందరికీ అంతే. ఇప్పుడు నా మీద చాలామంది ఆరోపణ చేసేది అంటే తప్పు. నేను ఎప్పుడు మంచి చూసే ప్రయత్నం చేస్తాను. జగన్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సంక్షేమం చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్తాను. అది నిజం. కానీ ఒకసారి 5 ఏళ్లకి మనం ఒక అసెస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు సమగ్రమైన తీర్పు ఇవ్వాలి. ఇక విడివిడిగా చూడలేం, మనం అన్నీ కలిపి చూడాలి. సరే, మీరు చెప్పినట్టు మరి తెలంగాణలో 2 సమతౌలంగా చేశారు కదా. తెలంగాణ రోడ్లు చేశారు అంటే తెలంగాణ సెపరేట్ అయినప్పుడు అందరూ అనుకుంది ఇక్కడ వాటరు పవర్ చాలా ఇంపాసిబుల్ అనుకున్నారు. పవర్ అద్భుతంగా చేశారు, వాటర్ తెచ్చేశారు, ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతం చేశారు. ఇక్కడ ఇన్ని చేసినా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అంటే ఒక సిటీలో తప్ప మిగతా అంతా పోయి. మంచి ప్రశ్న. యాక్చువల్గా మీరు దీని నుంచి మనం అంతా ఒక దేశం కూడా పాఠం నేర్చుకోవాలి. 2 ఉన్నాయి. ఒకటి రాజకీయము, 2 ఆర్థిక వ్యవస్థ. 2 దాని తర్వాత వస్తాను రాజకీయం. ప్రజలు నేను మహారాజులాగా ప్రవర్తిస్తాను, నిజాంలాగా ఉంటాను, ఒక రాచరిక స్వభావం ఉండి అహంకారం చూపెడితే ప్రజలు క్షమించరు. తెలంగాణలో ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అసలు మాకెవరికి అందరూ మమ్మల్ని పట్టించుకోడు, ఎమ్మెల్యేని కూడా కలవడు, ఆయన పోకడ వేరు అని చెప్పిన భావాన్ని ప్రజలు క్షమించలేకపోయినారు. దాంతోపాటు మిగతావన్నీ సామాన్యం. అవినీతి ఉంది, అక్కడ ఉంది, ఇప్పుడు ఉంది. అది నేను దాని గురించి మాట్లాడలేదు, అది కామన్. కాబట్టి అన్యూజువల్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాను. దాంతోపాటు ఒక 10 ఏళ్ళు ఉన్న తర్వాత, అవినీతి బాగా ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు అంటే విముఖత వస్తుంది. ఎమ్మెల్యేలను మారిస్తే అసలు గొడవ ఉండేది లేదు. ఎందుకు మార్చలేదో తెలియదు. ప్రజల అభిప్రాయాన్ని గమనించి కాస్త కొత్త ముఖాలను తీసుకొచ్చి ఉన్నంతలో ఆ ప్రయత్నం జరగల. వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఓడిస్తారని భయం కావచ్చు, లేకపోతే ఇన్నేళ్ళు అంటిపెట్టున్నారని కృతజ్ఞత కావచ్చు, లేకపోతే నేను ఎవరినైనా గెలిపిస్తారని వాడి ధీమా కావచ్చు. ఈ కారణాల వల్ల తెలంగాణలో ఒకటి అది రాజకీయ కారణం. 2వది ఆర్థికమైన విషయం. ఇది రేపు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది, మోదీ గారికి వర్తిస్తుంది, ఏ ప్రభుత్వానికైనా వర్తిస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే. తెలంగాణ మొత్తంలో కూడా హైదరాబాద్ నగరం ఆదాయం ఉండటం చేత అభివృద్ధి సంక్షేమంలో సమతంగా పడుతున్నట్టు తెలంగాణ మొత్తంలో అభివృద్ధి జరిగింది అంత కొంత. కానీ అభివృద్ధి ఫలాలు ప్రధానంగా హైదరాబాద్ నగరం చుట్టూ బాగా కనిపించినాయి. మనకేమవుతుందంటే దేశంలో 100కి 70 మంది మన చదువు సరిగ్గా లేకపోవడం చేత, స్కిల్స్ లేకపోవడం చేత లో స్కిల్డ్ పీపుల్కి ఉపాధి దొరకట్లా. లో స్కిల్డ్ పీపుల్ కూడా హై స్కిల్డ్ ఉన్న సినిమా డైరెక్టర్ ఉన్నారు, హైదరాబాద్ తప్ప వేరే మార్గం లేదు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు సైంటిస్ట్గా ఉన్నారు, హైదరాబాద్ ఇంకో నగరం తప్ప ఇంకోటి సాధ్యం కాదు. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, ఒక మేసను, లేకపోతే ఒక హెయిర్ కటింగు, లేకపోతే మరొక పని హైదరాబాద్ ఎందుకు ఉండాలండి? మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ పని ఉంది కదా. కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి కనిపించి ఉపాధికి కల్పన జరుగుతుందని నమ్మకం కలిగితే ఇబ్బంది ఉండదు. అక్కడే ఉపాధి దొరికిందనుకోండి, 20,000తో గౌరవంగా బతకచ్చు. హైదరాబాద్ 30,000 వచ్చినా కూడా చాలదు. మనం పట్టించుకున్న నాథులు ఉండడు, పాప ఇంటి నుంచి పనిచేసే చోట చాలా కష్టమవుతుంది, ఇల్లు ఉండదు. మరి ఒకరోజు జ్వరం వస్తే రేపొద్దే పోతుందన్న భయము, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. దాంతో ఏమైందంటే నగరంలో
ఎన్నికల ప్రతిఫలం ఒక రకం వచ్చింది. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ రాష్ట్రంలో ఓడిపోతే ఒక మహానగరంలో ప్రతి సీట్లో కూడా ఇది రాష్ట్రంలో గెలిచిన పార్టీ ఓడిపోవటం ఉండదు. ఇది మొట్టమొదటిసారి జరిగింది. దీని నుంచి పాఠం నేర్చుకోవాలి. మోదీ గారు కూడా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినా కూడా నేర్చుకోవాలి. లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నేర్చుకోవాలి. మహానగరం పెరగాలి. మహానగరాలు లేకుండా ఆధునిక వ్యవస్థలో క్లస్టర్ ఎఫెక్ట్ అంటాం. ఆర్థిక వ్యవస్థ ఒక స్థాయి మించి పెరగదు. అలాగే గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతి లాంటివి రావాలి. దాన్ని ఎవరు కాదంటారు. కానీ దాంతోపాటు ఎక్కడికక్కడికి చిన్న చిన్న పట్టణాలు వచ్చి అక్కడికే జనం వలస ఎక్కడికో దూర ప్రాంతాలు వలస అవసరం లేకుండా పట్టచేతి పట్టణం అవసరం లేకుండా మా ఊరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అక్కడే పట్టణం ఉందనుకోండి, అక్కడే లేఅవుట్ అన్నీ వచ్చినాయి అనుకోండి, కాస్త టౌన్లో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. తెలంగాణలో కొంచెం ట్రై చేశారు, వరంగల్, కరీంనగర్ రెండు చోట్ల. మీకు నేను చెప్పేది ఇంకా లోతుకి వెళ్ళాలి. నాకు 5-10 కిలోమీటర్ల దూరంలో నాకు కావాలంటే వ్యవసాయం పని చూసుకుంటూ ఊళ్ళో ఇక్కడ వ్యాపారం కావాలి. నా చుట్టుపక్కల నా కుటుంబానికి చెందిన వాళ్ళు నాకు ఆప్తులు కావాలంటే ఏమైనా సమస్య వస్తే ఆదుకునేవాళ్ళు. అప్పుడు తక్కువ ఆదాయంతోనే తక్కువ జీతం వచ్చినా కూడా గౌరవప్రదంగా బతికే అవకాశం కలిగించాలి. ఈ నమూనాన్ని చేపట్టకపోతే దేశం మొత్తంలో ఈ రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వస్తుంది ఖచ్చితంగా. మిగిలినన్ని కరెక్టే, కానీ మీరు చెప్పింది ఈ రాచరిక పోకడ అన్నారు ఈయన కేసీఆర్ గారు లాగానే చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 ఏళ్ళు అట్టాగే బిహేవ్ చేశారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అట్టాగే బిహేవ్. అధికార కేంద్రీకరణ వేరు, రాచరిక పోకడ వేరు, రెండు తేడా. పోకడంటే వాళ్ళు ఎవరికి కలవకపోవటం. అంటే మిగతా మామూలు రాజకీయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే మన స్టాలిన్ గారు కానీ, లేకపోతే మరో ముఖ్యమంత్రి కానీ, సిద్ధరామయ్య గారు కానీ, జనరల్గా ఎమ్మెల్యేలకి, ప్రజలకి, మిగతా వాళ్ళకి కాస్త అందుబాటులో ఉండటము అది సహజంగా జరుగుతుంది. అందుబాటులో లేరనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 5 ఏళ్ళు అందుబాటులో లేరు, అంటే మంత్రులకు కూడా అవసరమైనంత అందుబాటులో లేకపోవచ్చు. లేరు అనేది. ఇప్పుడు తెలంగాణలో జరిగింది, తెలంగాణ ఇంకొంచెం ఎక్కువ జరిగింది. అసలు ఇది మొత్తమే రాకుండా మీరు ఎవరినైనా అడగండి, అహంకారం సార్. ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉందంటే ప్రతి మాట అట్లా ఎవరు కొన్ని వర్గాలు సరే మాకు ఉద్యోగాలు రాలేదని ఇందాక మనం అనుకున్న చర్చ ప్రకారం ఉండొచ్చు, కానీ పరిపాలన గురించి మాట్లాడు అహంకారం సార్, దొరలా ఉన్నాడు సార్ అని చెప్పని. దొరలు కాబట్టి దొరలు అన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన లోకేష్ గారిని కలవండి అన్నారట. ఈయన సజ్జల గారిని కలవండి అంటారు. అంటే ఎవరికి వాళ్ళు అసలు వాళ్ళు మనం ఎలక్ట్ చేసుకున్నాక మన ఎందుకు కలవరు? అంటే అసలు మౌలికమైన సమస్య ఏంటంటే డీపర్ ఇష్యూ, మనం అధికారం మొత్తాన్ని దేశంలో కేంద్రీకరించాం. ఇద్దరే మనుషులు ముఖ్యం, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్. మిగతా వాళ్ళందరూ నిర్వీర్యం చేసి పడేసాం. మంత్రులకి అధికారం లేదు, నిరర్ధకులను చేసాం, స్థానిక ప్రభుత్వాన్ని నాశనం చేసాం. కాలక్రమేణా మన ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని అది ధ్వంసం చేస్తుంది. అదే నాకేం అనుమానం లేదు దానిలో. కానీ నేను ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడలేదంటే అది అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఒక పార్టీకి ప్రత్యేకంగా ఆపాదించడం. పాపం ఎవరిని ఒకళ్ళ ఎన్నికల్లో ఓటమికి అది కారణంగా నేను చెప్పట్లేదు అంతే. అదర్వైజ్ ఇప్పుడు మోదీ గారు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే నా దృష్టిలో 4 కీలకమైన అంశాలు ఉన్నాయి దేశంలో. ఇప్పుడు చేస్తున్నంత మంచి కొనసాగించాలి, కానీ ఈ చిన్న పట్టణాలు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దూర ప్రాంతాలకు పొట్టచెట్టుకుని వలస పెట్టే అవసరం లేకుండా. ఇప్పుడు కోవిడ్ టైంలో మీకు గుర్తుందా, లాక్డౌన్ అప్పుడు ఎన్ని లక్షల మంది ఎన్ని వేదనలకు గురయ్యారు. నిజంగా మనం మానవత్వం ఉన్న సమాజం అయితే మనంతా స్పందించాలి కదా, రేపొద్దున అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవాలి కదా. కాబట్టి చిన్న పట్టణాలకి తక్కువ నైపుణ్యంతో ఉన్న వాళ్ళు అక్కడికక్కడ ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం ఒకటి, విద్యని బాగు చేసి ఉన్న ఖర్చు పెంచకుండా కొంచెం రీజనబుల్ అవుట్కమ్స్ తీసుకొచ్చి స్కిల్స్ పెంచడం ఒకటి, హెల్త్ కేర్ని పెద్ద ఖర్చు లేకుండా ఇంప్రూవ్ చేయడం ఒకటి. కనీసం మీరు చట్టబద్ధ పాలన మీరు తీసుకురాలేరు ఒక రోజున, కానీ కనీసం కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ప్రాపర్టీ రైట్స్ కానీ, తగాదాల పరిష్కారం కానీ వేగంగా జరిగే ఏర్పాటు చేయడం, ఈ 4 జరగకపోయినట్టయితే మీకు ఆర్థిక వ్యవస్థ నడవదు. ఈ ప్రగతి కూడా కొంతకాలం వచ్చాక ఆగిపోతుంది. ఇది మనం ఇప్పుడు మంచి పని చేస్తున్నారు, నేను అంగీకరిస్తున్నాను, కానీ దాంతో ఆగిపోదు. ఇప్పుడు ప్రస్తుతం బాగుంది, ఎందుకంటే అవతల వాళ్ళు మరీ అర్భకులు కాబట్టి, వాళ్ళకి ఒక ముందు చూపు లేదు కాబట్టి, దేశం గురించి అవగాహన లేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆశీర్వదించవచ్చు. కానీ కొంతకాలం పోయాక ఈ ఆశలు నెరవేరినప్పుడు యువతలో కానీ మిగతా వర్గాల్లో అనుకూలం జరగపోయినప్పుడు ఆ కష్టంతో మీ మీద పడుతుంది. మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా ప్రతిసారి యూఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్డ్ లేబర్ అని గురించి మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్లు, మేసన్స్, ఇటువంటివి. ఇవాళ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, హోటల్ మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ, సెక్యూరిటీ స్టాఫ్ కానీ, హౌస్ సెక్యూరిటీ స్టాఫ్ కానీ, ఇట్లా టూరిజంలో ఉన్నవాళ్ళు కానీ, అంతా ఇతర ప్రాంతాల నుంచి, బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో, అస్సాం నుంచి, ఇండియా మొత్తంలో, నాట్ ఓన్లీ ఇక్కడ హైదరాబాదే కాదు, సౌత్ ఇండియా మొత్తంలో వాళ్ళే ఉంటున్నారు, ఎక్సెప్ట్ కేరళలో కూడా ఉన్నారు, తక్కువ ఉన్నారు. సో వీళ్ళు అసలు మన దగ్గర ఏమయ్యారు? మన దగ్గర ఇంతకుముందు ఇక్కడి నుంచి పాలమూరు నుంచి అక్కడికి వెళ్ళేవారు, లేకపోతే ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చేవారు మేస్తులు.
ఇక్కడిక్కడ మన వాళ్ళు దొరికేవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు దొరకట్లేదు. మంచి వీళ్ళే పనే మంచి మంచి చేయట్లేదు. ప్రశ్న. దీనిలో రెండు ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే జనాభా పెరుగుదల మన రాష్ట్రాల్లో కొంచెం తగ్గడం మొదలెట్టింది ముందు నుంచే. కాబట్టి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు పోలిస్తే పనిచేసే వాళ్ళ సంఖ్య ఇక్కడ అంత ఎక్కువగా లేదు. కాబట్టి ఆ మేరకు ఇతర ప్రాంతాల వలస రావటం చాలా అవసరం. ఆ వలస రాకపోయినట్టయితే, ఇమిగ్రెంట్ లేబర్ లేకపోయినట్టయితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అక్కడ నష్టపోతాం, ఇక్కడ నష్టపోతాం. అది పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే ఇక్కడ ఉపాధి అవసరం ఉన్నా కూడా, ఇక్కడ నిరుద్యోగం ఉన్నా కూడా 2 రకాల కారణాల వల్ల వీళ్ళు సిద్ధంగా లేరు. ఒకటి, ఉద్యోగం అంటే గవర్నమెంట్ నెల జీతం ఇచ్చి పని లేకుండా నన్ను పోషిస్తుందన్న భావన బాగా పెంచేశారు. దాంతోపాటు మన దేశంలో ఈ కులతత్వం బాగా జీర్ణించుకుపోయిన సమాజం కాబట్టి మనకి ఒక సామెత చెప్తారు తెలుగులో, పూల ముంచట కట్టెలమ్మలం అని చెప్పాను. కొన్ని పనులు చాలా అవమానకరం అన్న భావన మన సమాజంలో బలంగా ఉంది. ఇతర దేశాల్లో అది లేదు. పాశ్చాత్య దేశాలకు మనకి తేడా ఏంటంటే అక్కడ ఎవరైనా ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఏ పనైనా కూడా పనికొచ్చేదైతే గౌరవప్రదం. చాలామంది వాళ్ళ ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు వెయిటర్లుగా పనిచేశారు. ఆ హార్వర్డ్లో మిగతా చోట్ల కేంబ్రిడ్జ్లో చెప్తుంటారు, అరే వెయిటర్గా బాగా గట్టిపోయి, ఎందుకంటే రేపొద్దున ప్రెసిడెంట్ కావచ్చు వాడు, రేపొద్దున గొప్ప సైంటిస్ట్ కావచ్చు, మనందరం ఇక్కడే పనిచేసామని చెప్పేవాడు. మన దేశంలో మీరు కొంచెం ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం ఉందనుకోండి, మన పిల్లలు హోటల్లో వెయిటర్లుగా పార్ట్ టైం పనిచేయడానికి మనం ఊహించలేం. దీంతో ఏంటంటే ఉద్యోగం ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగము అది తప్ప ఇంకోటి ఉపాధి లేదన్న భావం రావటం ఒకటి. రెండోది, సంక్షేమం మరీ అతి అయిపోయి నెలకి 3-4 వేలు చాలా కుటుంబాలకి, కొన్ని సందర్భాలు 4-5 వేలు అంతుంది, ఏదో రూపాయలు, వివిధ రూపాయల్లో. దానివల్ల పెద్ద బతికే అందంగా ఉండదు. కానీ తినడానికి, జీవించడానికి పెద్ద కష్టం కాదు. చావకుండా బతకకుండా మధ్య స్వర్గం ఉంచేస్తారు. అంతకంటే యాస్పిరేషన్ లేదనుకోండి, నాకు అంబిషన్ లేదు, నాకు పెద్ద స్కిల్ లేదు, సరిపోతుందని అనుకున్నాం. దాని తగ్గట్టు ఈ రాజకీయం అనే ప్రక్రియలో ప్రతి ఊళ్ళో మీరు చూడండి, అడ్డకట్టు కట్టుకుని ఏదో చోటా నాయకుడానికి తిరుగుతూ వాడి తాగుడు, సోకాల్డ్ రాజకీయం ఇంటూ వాడికి తెలియదు. రాజకీయం ఏంటంటే వాడికి అసలు నాటికి అర్థమే తెలియదు. ఈ రకమైనటువంటి కల్చర్ని ఈ రాజకీయం ప్రోత్సహిస్తుంది. ఈ 2 కారణాల వల్ల మనకి, ఒకటి జనాభా తగ్గడం వల్ల, లేకపోతే మనుషులు పనిచేసే మనుషులు సంఖ్య తగ్గడం వల్ల అయితే అది పాజిటివ్. ఇమిగ్రేషన్ అవసరం. ఇక్కడ మనుషులు ఉపాధి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ పనితో అవమానంగా భావించడమో, ఏదో వస్తుందిగా డబ్బులు సరిపోతుంది అనుకోవటం చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఈ పోయినసారి మన కరోనా అప్పుడు చూసాం, కొన్ని లక్షల మంది వెళ్ళిపోవటం. అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో 1 కోటి మంది వెళ్ళి ఉంటారు నా లెక్కలో. ఇంతమంది వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మాట్లాడితే ఓట్లు, దొంగ ఓట్లు అయ్యి అంటున్నాం. ఈవెన్ తెలంగాణలో కూడా ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి, ఆంధ్రాలో వాళ్ళకి తెలంగాణలో ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ దొంగ ఓట్ల కిందే వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే. మనకి ఎందుకు ఆధార్ కార్డుకి లింక్ చేయట్లేదు? ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా, చాలా వాటికి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఈ లింక్ ఎందుకు చేయట్లేదు? దానికి ప్రాబ్లం ఏంటి? ఈ దొంగ ఓట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం ఆధార్ కార్డుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు తప్ప దేనికి లింక్ చేయకూడదని ఆదేశం ఇచ్చింది. ఎందుకంటే మీ ప్రైవసీ దెబ్బతింటుంది వంగతో. మీ వాదంతో అంగీకరిస్తాను. ఎందుకంటే ఓటింగ్ కానీ, లేకపోతే రేషన్ కార్డులు కానీ, ఇలాంటి సందర్భాల్లో రేషన్ కార్డులుగా లింక్ చేస్తున్నారు. లింక్ చేయడం అవసరం, కానీ మీ అనుమతి లేకుండా లింక్ చేయకూడదని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చింది. కానీ ఒకటి, ఓటర్ల జాబితా చాలా మేర ప్రక్షాళన జరిగింది, పూర్వం ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు గొడవ చేస్తూ ఉన్నారు రోజు. అంటే ఏమవుతుందంటే నగర ప్రాంతాల్లో కొంచెం ఇంకా ఇబ్బందులు ఉంటాయి. కానీ లోక్సత్తానే గతంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల మొత్తం నియోజకవర్గం మొత్తంలో సర్వేలు చేశాం. పట్టణ ప్రాంతాల్లో భరద్వాజ్ గారు ఆ రోజుల్లో 40-45% తప్పులు ఉండేవి. తప్పులంటే ఉండకూడని పేరు ఉండడం, అక్కడ లేని మనిషి పేరు ఉండటం, అక్కడి నుంచి బదిలీ అయిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. లేకపోతే ఉండవలసిన పేరు లేకపోవటం. ఈ 2 కలిపి 40-45% తప్పులు ఉండేవి. ఇప్పుడు కూడా తప్పులు ఉన్నాయి, కానీ అవి దాదాపుగా ఒక 5-6%, 7-8%. నాకు 2 ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి నెంబర్ మీద, ఎందుకనే తెలియదు. కొన్ని పొరపాట్లు లేవని అంటలా నేను చెప్పేది. అందుకే అది స్టాటిస్టికల్గా 45% ఉందల్లా ఇప్పుడు 7-8%, 10%కి పడిపోయినాయి. రెండోది, ఓటర్ గుర్తింపు కార్డులు ఇప్పుడు మ్యాండేటరీగా అసలు అది లేని వాళ్ళు ఎవరు లేరు. మీకు నాకు కూడా ఇంటికి వస్తున్నాయి. మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. మనం అంతా తిడతాం కానీ ప్రభుత్వంలో అన్ని చండాలంగా ఉన్నాయని. నిజంగా మన దేశంలో ఓటర్ గుర్తింపు కార్డుల వ్యవస్థ ప్రపంచంలో దాదాపు ఎక్కడ లేదు ఇంత హై క్వాలిటీ. 1 పైసా మనం ఖర్చు పెట్టకుండా మీకు ఇంటికి వస్తుంది ఓటర్ గుర్తింపు కార్డు. తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వడమే కాకుండా ఓటర్ జాబితాలో మీ ఫోటో కూడా ఉంటుంది. అసలు ప్రపంచంలో ఓటర్ జాబితాలో ఫోటోలు ఉన్న దేశం బహుశా భారతదేశం ఒకటే ఉంటుంది. వీటి వల్ల దొంగ ఓట్లు చాలా చాలా తక్కువ. మనం ఎగ్జాజరేట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో లోకంగా కరప్ట్ బ్యూరోక్రసీ ఉన్నప్పుడు, పాలిటిక్స్ పిచ్చినప్పుడు ఇది తప్పులు జరగచ్చు. కానీ ఓవరాల్గా మీరు చూస్తే ఫోటోలు ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది కదా. అంటే ఇది కూడా అంత భయంకరమైన దొంగే కాదు. అక్కడ గ్రామాల నుంచి పట్టణాల తరలి వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు కొందడం క్లీనప్ చేయాలి. కానీ
మీరు అనుకున్నంత భయంకరంగా ఏం లేదు. భయంకరం నేను అంటలా. జనం ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఎలక్షన్. చాలామంది ఎలక్షన్ రాగానే ఇప్పుడు చూడండి, రేపు పొద్దున ఎలక్షన్ వస్తే కొన్ని పదుల వేల మంది, బహుశా లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి పోయి ఓటేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. అవును. వాళ్ళందరికీ, లేకపోతే కొందరు రేషన్లు అక్కడ తీసుకుంటారు, అవును. లేకపోతే పెన్షన్లు తీసుకుంటారు. ఈ రాయితీ కోసం వెళ్ళే వాళ్ళు ఉండరు కదా. ఇక్కడ 1వ తారీఖు అయ్యేసరికి ఇంట్లో పర్మిషన్లు చేసేవాళ్ళు నెల కాగానే 2 నెలలు కాగానే అక్కడికి వెళ్తుంటారు. అక్కడికి వెళ్తారు. ఇది పెద్ద భయంకరమైన తప్పుగా నేను భావించట్లేదు. దీన్ని కొంచెం క్లీనప్ చేయాలి, కానీ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి అక్కడ తీసుకుంటారు, అక్కడ కొంచెం ఎక్కువ సంక్షేమం ఉంటే అక్కడ తీసుకుంటారు, అది ఇక్కడ చేస్తుంటారు. కానీ పెద్ద ఇదే అంత నాకు ప్రమాదకరంగా నాకు కనిపించట్లేదు. ప్రమాదకరం అని కాదు, సింపుల్గా దీనికి ఊరికి ఇష్యూ చేసి దాని మీద పొలిటికల్ పార్టీస్ అన్ని మాట్లాడతాం అనేది ఎక్కువ ఆడ. అంటే ఇప్పుడు మన దేశంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మిగతా వాళ్ళు ఆధార్ కార్డు లింక్ చేస్తే ప్రైవసీ దెబ్బతినిపోతుంది. ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నానో ప్రతి తెలిసిపోతుంది, వాళ్ళకి తెలిసిపోతే నాకు చాలా నష్టం జరిగిపోతుంది. మనం అమెరికా ఇతర దేశాలను చూసి కొంచెం అతిగా స్పందిస్తాం కొన్ని విషయాల్లో. కోర్టులు ఏదో ఆదేశాలు వస్తాయి, ఒకసారి దేశంలో కోర్టు ఆదేశం ఇచ్చాక శిరోధార్యం అది. ఆధార్ కార్డు ప్రతి దానికి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చివరి టాయిలెట్కి వెళ్తే కూడా చూపించాల్సిన పరిస్థితులు ఉంటాయంటే. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అధికారికంగా లీగల్గా ఏంటంటే, ప్రభుత్వం మీకు సంక్షేమం ఏమన్నా ఇస్తే అవుట్ ఆఫ్ టర్న్, మీకు హక్కుగా కాకుండా, దెన్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. మిగతా వాటికి మన ఇష్టం. యాజ్ సిటిజన్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఆధార్ కార్డు నేను చూపించినట్టు వాడు అడగలేడు. ఇంకో ఐడెంటిటీ చూపెట్టచ్చు, నేను డ్రైవింగ్ లైసెన్స్. అది ప్రస్తుతం ఉన్న చట్టం. ఈ చూపించినంత లోపల ఏమో మన ఆస్తులు ఏం పోతాయి అక్కడ, నాకు తెలిసి దాని వల్ల నిజంగా అంటే నాకు పెద్దగా నాకైతే అర్థం. రికార్డు మొత్తం అక్కడ ఉంటుంది, దాన్ని ఎవడైనా యాక్సెస్ చేస్తాడు, ఏదైనా చేస్తాడని భయం కొంతమందికి ఉంది. బిగ్ బ్రదర్ ప్రభుత్వం మన టెలిఫోన్లో కూడా ఉందంటున్నారు కదా. ఇప్పుడు మీకు నాకు ఆ భయం లేదు, నేను చాలా ఫ్రీగా ఉంటాను, రిలాక్స్గా ఉంటాను. ఏమైంది, మనకి ఏమవుతుంది, కొంపని పోతుంది. కానీ కొంతమందికి ఆ భయాలు ఉన్నాయి. సార్ లాస్ట్గా మోడీ గారిది ఈ మధ్య టీవీలో యాడ్స్ వస్తున్నాం, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాము అని చెప్పి. మన జనాభా 184 కోట్లు. 140లో 80 కోట్ల మందికి ఇస్తున్నాం అంటారు. ఒక పక్కనేమో 2020 నుంచి 23 లోపల 23% పేదరికాన్ని తగ్గించామంటారు. పేదరికాన్ని తగ్గించామంటారు, 80 కోట్లు అప్పటి నుంచి ఇప్పటికి ఇస్తున్నారు. ఇది కాంట్రడిక్టరీ కాదు అది? ఏంటంటే మీరు గమనిస్తే, ఒక 5 కేజీలేమో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మనిషికి 5 కేజీలు పేద కుటుంబాలకి పీడిఎస్ పౌర సరఫరా భాగంగా అందుతుంది. పూర్వం అందుతుంది, ఇప్పుడు అందుతుంది. దానిలో ఎక్కువ భాగం సబ్సిడీ ఎంత ఇచ్చేది ఢిల్లీ. వాళ్ళు 5 రూపాయలకో 4 రూపాయలకో ఇస్తారు, 35 రూపాయలకు కొని. వీళ్ళ ఓపికని బట్టి రూపాయికో 2 రూపాయలకో లేకపోతే ఫ్రీగానే ఇస్తారు. మిగతా 3-4 ఫ్రీగా ఇస్తారు. బట్ రాష్ట్రం పెట్టుకున్న దానిలో 3 రూపాయలే, 2-3 రూపాయలే. ఢిల్లీ పెట్టుకున్నది 30-35 రూపాయలు. అది కాకుండా కోవిడ్ టైంలో ఏమైందంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి కోట్లాది మంది ఎప్పుడైతే గ్రామాలకు పోయినారో, మరి చాలామందికి ఆదాయం లేకుండా పోయిందో పేద వర్గాలకి. మరి మనమే లాక్డౌన్ చేశాం కదా, కాబట్టి క్లోజ్ డౌన్ అయిపోయింది. కాబట్టి ఒక యాజ్ అ స్పెషల్ కేస్ ఇచ్చారు. ఇచ్చింది గత సంవత్సరం తాగిపోవాలి, గత సంవత్సరం ఆపేశారు. మోదీ చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. ముందు ఇంకొక 5 కేజీలు అది ఫ్రీ అనమాట. ఇదేమో ఎంతో కొంత రేటుకి రాష్ట్రపతి నుంచి రేటుకి ఇవ్వటం, రెండోదేమో ఫ్రీగా ప్రధానమంత్రి దీని పేరుతో ఇవ్వటం ఫ్రీగా అనమాట. అది ఆపేశారు. ఆపేసి చాలా తెలివిగా ఏం చేశారంటే, చాలా మోదీ ప్రజాధనాన్ని కాపాడడము, సంక్షేమంతో ప్రజలను ఆకట్టుకోవటము, అభివృద్ధికి బాటలు వేయటం, ఈ మూటిని బాగా బ్యాలెన్స్ చేసేటువంటి చాలా చాతుర్యం ఉన్న నాయకుడు ఆయన. మిగతా అన్నీ మీకు ఆయన మీద కోపం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు. ఆయన్ని మించిన వాళ్ళు బహుశా ప్రపంచంలో ఎవరు ఉండరు ఆ విషయంలో, ఒక భేద దేశంలో. అందులో ఆయన ఏం చేశాడంటే, చాలా తెలివిగా ఉచితంగా ఇచ్చేది తీసేసి, ఈ పీడిఎస్లో ఇచ్చేది ఎలాగో 5 రూపాయలు 4 రూపాయలు వసూలు చేస్తున్నాం రాష్ట్రానికి, ఫ్రీగా ఇచ్చేస్తే పోలా, కీర్తి కూడా వస్తుందని చెప్పని ఫ్రీ చేసి పడేసాడు. దాంతో అసలు ఏమీ విమర్శ లేకుండా జరిగింది. 1,85,000 కోట్ల ఆదాయం అయింది దేశానికి. నేను చాలా సంతోషపడ్డాను. నేను చాలా డబ్బుల్ని ఆదా చేసి అభివృద్ధి ఖర్చు పెట్టాలని నమ్మేవాడిని నేను. కానీ ఆయనకి కొంతకాలం పోయాక ధైర్యం దాల. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అభివృద్ధి మీరు ఎంత చేసినా కూడా ఒక పేద దేశంలో సంక్షేమం కూడా అంతుందని గట్టిగా లేకుండా. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ మీకు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ అసలు ఎన్ని రకాలైనటువంటి, తెలంగాణలో 1,20,000 కోట్ల రూపాయల హామీలు ప్రకటించారు, అదనపు హామీలు. అప్పటికే సంక్షేమం బలంగా ఉన్న రాష్ట్రంలో అదనంగా 1,20,000 కోట్లు అన్ని కలిపి ప్రకటించిన సంవత్సరానికి. ఇది అయిన తర్వాత మోదీ గారు కాస్త ఇప్పుడు ఒకసారి ఆ మూడు క్రియేట్ అయితే 2004 ఎన్నికల్లో ఏమైంది, వాజ్పేయి గారు నిజంగా అభివృద్ధికి దోహదం చేశాడు. 8% అభివృద్ధి జరుగుతుంటే ఇండియా షైనింగ్ అని వాళ్ళు అనుకుంటే, ఆమ్ ఆద్మీ అని చెప్పి అనగానే, ఆమ్ ఆద్మీకే సాత్ హమారే హాత్, కాంగ్రెస్ కా హాత్ అనగానే ఢామని ఎవరు ఊహించకుండా గెలిపించారు. వాళ్ళకి ఆ గుణపాఠం చాలా మనస్సులో ఉంది నేను అనుకోవటం. కాబట్టి కొంత డబ్బు పోయినా పర్లేదు, మనం బలంగా సంక్షేమం కూడా గట్టిగా చేస్తున్నాం అన్నది కాబట్టి ఇది ఒకటి పనికి వస్తుందని చెప్పి చేశారు. కాబట్టి కాంట్రడిక్షన్ ఉంది, దానిలో అనుమానం లేదు.
ఆయన వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ధైర్యం చాలక మళ్ళీ వదిలిపెట్టాడు. అందుకనే ఇప్పుడు సంక్షేమం లేకుండా ఎన్నికలు సాధ్యం కాదు. మనం ఏదో మరి సిద్ధాంతరీత్యా మాట్లాడి ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయని చెప్పంటే వేస్ట్ అవుతున్నాయని కాదు, ఆయన అనేది 23% తీసాను, 23% తగ్గించాలని నా పాయింట్. 80 కోట్లలో ఈ 80 కోట్లు ఎందుకు వచ్చింది మంచి ప్రశ్న. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఉంది ఈ దేశంలో, నేను అప్పటి నుంచి వ్యతిరేకించాను. ఆ ఫుడ్ సెక్యూరిటీ చట్టంగా ప్రకారం చేసి దానిలో గ్రామీణ ప్రాంతాల్లో 72% ఎంతమందికో, పట్టణ ప్రాంతాల్లో 50% అని చెప్పి రోజులు అంకెలు వేశారు. నేను ఆనాడే వ్యతిరేకించాను. మీరు కాకులు లెక్కలు చెప్తున్నారు కదా, ఎంతమందికి ఆహారం కొరత భారతదేశం లేదని చెప్పాను. కానీ ఈ ఎన్జిఓలు మిగతా వాళ్ళు గొడవ చెప్పేసి ఆ చట్టంలో పెట్టారు. కాబట్టి 80 కోట్ల మందికి, ఎందుకంటే ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వెళ్ళే వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఎక్స్ట్రా 5 కేజీలు వెళ్ళింది అనమాట. 80 కోట్ల మంది. ఇప్పుడు మళ్ళీ ఓ 10 మంది తీసామంటే మళ్ళీ సేవ్ అయ్యే డబ్బు కంటే పోయే ఓట్లు ఎక్కువ. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా అందుకని నేను పార్టీని పెట్టి చాలా సానుభూతితో ఉంటాను. నేను కోరేదల్లా ఏంటంటే బ్యాలెన్స్ తీసుకోవాలని చెప్పాను. ఇప్పుడు మోదీ గారు ఏం చేస్తున్నాడు, ఇలాంటివి ఇప్పుడు సంక్షేమం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు నిలబడ్డాడు. అదే సమయంలో ఖచ్చితంగా యువతకు కానీ అన్ని వర్గాలకు కూడా ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాడు ఆయన. మౌలిక సదుపాయాలు పెంచుతున్నాం, పెట్టుబడులు పెంచుతున్నాం, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది. ఇవాళ ఉదయం నేను చూశాను, ఒక పార్టీ వారేమో ఒక్కొక్క మహిళకి ₹1,00,000 ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఏంటి ఇస్తాడు, దేవుడికి ఎరుక. ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తాడు అసలు, అంతకంటే ముఖ్యం. డబ్బులు లేవు. జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి, రాష్ట్రాలకి 42 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, ఈ సంవత్సరం యాక్చువల్ లెక్కలు చెప్తున్నాను నేను, 42 లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వచ్చే పన్నులు, ఇతర వచ్చే ఆదాయం, అప్పులు కాకుండా. దానిలో 22,74,000 కోట్లు రాష్ట్రాలకు పెడుతున్నాయి వివిధ రూపాల్లో. 22,74,000 కోట్లు. 12,19,000 కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీలు చెల్లించాలి. దీని మీద మీ చేతుల్లో ఏమీ కంట్రోల్ లేదు. సో 22,74, 12,19, 35 లక్షల కోట్లు అయిపోయింది. 7,68,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, 43 లక్షల కోట్లు అయిపోయింది. ఇప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి. అది కాకుండా ఇంకా సబ్సిడీలు ఉన్నాయి, ఎరువుల మీద కానీ లేకపోతే మిగతా వాటి మీద. అది లేకుండా ఇంకా ఉన్నాయి. అవన్నీ అప్పులు చేస్తున్నాం. ఇప్పుడు మీరు ₹1,00,000 ఎలా ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు? మోదీ గారు ఈవేళ, మీరు పేపర్లో ఇవాళ మార్నింగ్ రేడియో వింటున్నాను నేను, మోదీ గారు ఏం చెప్తున్నాడు, లక్షలాది మంది తోపుడు బళ్ళ వాళ్ళు, నెత్తిమీద చేసేవాళ్ళు ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. మీకంటే మీకు సెక్యూరిటీ లేదు కాబట్టి, ప్లెడ్జ్ చేయడానికి ఏం లేదు కాబట్టి రోజుకు ₹10 వడ్డీ తీసుకుంటారు. ₹100 కావాలంటే వాడు 90 ఇస్తాడు ముందే, సాయంత్రం 100 తిరిగి ఇవ్వాలి. స్టాండర్డ్ అది. 1000 కావాలంటే 900 ఇస్తాడు. అయినా భరిస్తున్నారు పాపం, ఎవరు నిరుపేదలు. వీళ్ళందరికీ ₹20,000-30,000 చాలు, ₹10,000 చాలు, ఎందుకంటే ఎక్కువ అక్కర్లా. అదేంటి, వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గం, వాళ్ళ వ్యాపారం చేస్తున్న మార్గం. కాబట్టి ఒక పక్కనేమో అభివృద్ధి అనేది వ్యాపారాన్ని పెంచడం, ఆదాయాన్ని పెంచడం, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం. ఇంకో పక్క నెలలా మేము ఇచ్చేస్తాం మీకు ఎందుకని చెప్పింది. ఈ రెండు కాంట్రాస్ట్ కనిపిస్తాం. ఈ కాంట్రాస్ట్ ఉన్నప్పుడు కొంత సంక్షేమం జోడించకపోతే మంచిని కోరేవాడు మునిగిపోతాడు రాజకీయంగా. అది సమస్య. అంటే మీరు చెప్పినట్టు 20,000 ఇచ్చిన రోజు తీసుకోవచ్చు, వడ్డీ లేకుండా తీసుకున్నా కానీ సంక్షేమ వాళ్ళకి ఉంటుంది, మన డబ్బులు మనకు వస్తాయి కాబట్టి అది ఆ ప్రయత్నం జరుగుతుంది. ముద్రా లోన్స్ కానీ మిగతావి కానీ ఈ సామాన్యుడికి ఆదాయం పెరగడం కోసం చేయడం కోసం పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అందుకనే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మన దేశాన్ని మెచ్చుకుంటుంది. డిజిటల్ ఎకానమీ తీసుకొచ్చి నిరుపేదలకు కూడా ఈ డబ్బులు అంది ఏర్పాటు చేయటము, వాళ్ళు కొంచెం జీవన స్థితులు బాగుపడటం కోసం ఏర్పాటు చేయడం, అది సమర్థంగా జరుగుతుంది. లేకపోతే ఉత్తరాదిన యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎందుకంత ప్రభావం కనిపిస్తుంది. దక్షిణాదిన పూర్వం నుంచి సంక్షేమం గట్టిగా ఉండేది, ఉత్తరాదిన బ్రహ్మాండంగా సంక్షేమం మొట్టమొదటిసారిగా అమలవుతుంది. కాబట్టి ముందు రాజకీయంగా ఒక బలం వచ్చింది ఆయనకి. లేకపోతే అభివృద్ధి అంటే ఓట్లు పడవ భారతదేశంలో. మన దురదృష్టం కొద్దీ ఆ రెండు జోడించాలి. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక నడిస్తే అప్పుడు కొద్దిగా ఉన్న కొద్దిగా మరింత రేషనల్గా జనం ఆలోచించడం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా, ఈ వెన్నెల